భక్సింగ్ గారు ఆ రోజుల్లో 1940స్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లండన్లో చేసి, బ్రిటిష్లో చేసి, బ్రిటన్లో ఒక సిక్కు యువకుడిగా క్రైస్తవ్యాన్ని విపరీతంగా ద్వేషిస్తుంటే దేవుడు ఆయన పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు, నువ్వు నా పని చేయాలన్నాడు. కాడి మోపాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? మళ్ళీ ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తాడో, దేవుణ్ణి ఫెయిల్ చేస్తాడోనని, ఎక్కడ తన మానవ బలహీనత తనని ఓటమికి గురి చేస్తుందో అన్న భయంతో తన మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని చించేశాడు. లండన్లోనే చించి ఇండియాకి ఓడెక్కాడు. ఓడ దిగేటప్పటికీ ఆయన బాంబేకి వచ్చాడు. బాంబేకి ఎందుకు వచ్చాడంటే వాళ్ళ అక్క ఉంది. ఎవ్వరు యేసుప్రభుని ఎరగిన వాళ్ళు, సిక్కు మతం, నిష్టగల మతం. అక్క దగ్గరికి వెళ్ళాడు. అక్క చాలా సాదరంగా ఆహ్వానించింది. కానీ అక్కకి తొందరలోనే తెలిసింది భక్సింగ్ అని ఈ తమ్ముడు ఇంకా భక్త సింగ్ కాలేదు, ఆయన కొత్త దేవుణ్ణి స్వీకరించాడు అని. తెలిసిందే తడవు రోడ్డు మీద వేసింది ఆయన్ని. ఆయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు. బాంబే పార్క్లో బెంచ్ మీద పడుకున్నాడు. జోబులో ఆయన దగ్గర 1 పావులనో 2 పావులలో ఉన్నాయి ఆ రోజుల్లో. పావులా అంటే మీకు తెలుసో తెలియదు, 25 NP మీరు చూసి ఉంటారు చాలామంది యంగ్స్టర్స్. రూపాయిలో 25%. ఆయన దేవుడి మీద చాలా ఆశతో రగిలిపోతున్నాడు, తృష్ణతో రగిలిపోతున్నాడు. ఈ సిక్కు యువకుడు, కొత్తగా మార్మల్స్ పొందిన యువకుడు, తన జేబులో ఉన్నటువంటి ఆ డబ్బులు తీసుకుని బాంబేలో ఒక క్రిస్టియన్ స్టోర్కి వెళ్ళి, బుక్ స్టాల్కి వెళ్ళి, అక్కడ గాస్పల్ ట్రాక్స్, సువార్త కరపత్రికలు కొని, సిక్కువాడు కాబట్టి సులభంగా ఉంటుందని చెప్పి ఆయన వెళ్ళి సిక్కులు ఉండే చోట, సిక్కు డ్రైవర్లు లారీలు ఆపుకుండే చోటకు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తూ వాళ్ళకి కరపత్రికలు ఇచ్చేశాడు. చాలా ఆనందంగా సేవ చేసేసాడు, అయిపోయింది. నిస్వార్థంగా కూడా సేవ చేశాడు, అయిపోయింది. మళ్ళీ పార్క్కి వచ్చాడు. అలిసిపోయాడు, నిద్రపోయాడు. కాసేపటికి మెలకు వచ్చింది. లేచిన తర్వాత అర్థమైంది ఆయనకి, పొట్ట నకనకలాడిపోతుంది, ఆకలేస్తుంది. అప్పుడు తౌడుకున్నాడు అప్రయత్నంగా జోబు తౌడుకుంటే అందులో డబ్బులు లేవు, పర్సులో డబ్బులు లేవు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఆ ఉన్న 4 పావులాలు దానికోసం ఖర్చు పెట్టాడని. అప్పుడు దేవుడు వైపు నిష్ఠూరంగా చూశాడు, ఓ ప్రార్థన చేశాడు. నీ పనే కదా చేశాను, నేనేం స్వార్థంగా ఆలోచించలేదు కదా, నీ పనే కదా చేశాను, నాకు పొట్ట పోషించవా, నాకు ఇట్లా ఆకలేవడం న్యాయమా నీకు అని. అప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడాడు ఆ పార్క్లో. భక్సింగ్ తన జీవిత చరిత్రలో రాస్తారు. నేను అడిగానా భక్సింగ్ అన్నాడంట దేవుడు. నిన్ను అడిగానా నేను ఈ పని చేయమని? అదేంటి ప్రభు, నీ పనే కదా. నా పనే, నేను అప్పగిస్తే చేయాలి నువ్వు. ఆ రోజు నుంచి చనిపోయే వరకు, ఆయనకు కాన్షియస్నెస్ ఉండేంత వరకు, మంచం మీద పడినంత వరకు, ఏ పని చేయాలన్నా మోకరించి ప్రభు చెప్పాకే చేసేవాడు. మై ఫ్రెండ్స్, మంచి పని చేయడం సేవ కాదు. యోక్ బేరింగ్ అంటే మీకు తెలుసా? ఆయన చిత్తానికి శిరస వహించాం. ఒక చక్కని పాట కూడా రాశారు. ఎలీము సహవాసం నడుస్తున్న కాలంలో దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారు సేవ ఆరంభించిన తొలి దినాల్లో, అప్పుడు అది హెబ్రోన్ అనేవాళ్ళు కాదు, అది ఎలీము. ఆ రోజుల్లోనే చక్కని పాట రాశారు వారు. హెబ్రోను ఎలీము సహోదరులు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీపై ప్రకాశముగా ఉదయించెను. అందులో కూడా ఈ చరణం ఉంటుంది. ఈ అధ్యాయం మీద రాయబడ్డ పాట. హెబ్రోను పాటల్లో చాలా పాటలు
లేఖనాన్ని ఉన్నది ఉన్నట్టుగానే రాగాలు కట్టినటువంటి పాటలు. అందుకే వాటికి లైఫ్ ఉంది. అవి అవుట్డేటెడ్ ఎప్పటికీ కావు. ఎన్ని 100 ఏళ్లు పాడుకున్నా దానికి లైఫ్ ఉంటుంది. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 అని అక్కడ మాత్రల లెక్కింపు కొరకు రాశారు. 10,000 1000 మంది ఉన్నా 10,000 ఒకటే. దీని మీద పాటలు రాశారు, ప్రసంగాలు చేశారు, ప్రార్థనల్లో అనేక మంది వాడుతుండగా మనం విన్నాము. మరి వందలాది సార్లు, వేలాది సార్లు చెప్పుకున్నటువంటి మాట, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎన్నిక లేని వాడు బలమైన జనుగాక. మీరందరూ గట్టిగా ప్రార్థన చేస్తే సువార్తను వ్యతిరేకించే ప్రభుత్వాలు 24 గంటల్లో కుప్పకూలిపోతాయండి. నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ జ్ఞాపకం చేసుకోండి. హెబ్రోన్ కొనేస్తానని వెళ్ళాడు పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. వారం రోజుల్లోకెల్లా మాజీ అయిపోయాడు. మళ్ళీ 4 రోజులు అయ్యాక మళ్ళీ పదవిలోకి వచ్చాడు. ఏం సార్ మరి హెబ్రోన్కి వెళ్దామా, కొంటారంటే వారి జోలికి మనము వెళ్ళవద్దు, మాకు బుద్ధి వచ్చినది అని చెప్పాడు. క్రైస్తవులారా, అటువంటి భయం అందరిలో పుట్టించాలంటే భారతదేశ క్రైస్తవులు అందుకు సమర్థులు. అడుక్కుంటున్నారే నాయకులు, వాళ్ళు కూడా ఈ అడుక్కునే వాళ్ళతో సమానమే, ఏ భేదం లేదు. వారందరూ అడుక్కునేవారే. And in my lifetime I heard only one man in this country who spoke against it. నేను నా జీవిత కాలంలో ఈ దేశంలో నుంచి ఒక వ్యక్తి ఈ డబ్బు అడుక్కోవడం నుంచి వ్యతిరేకంగా మాట్లాడాడు. That was a man who lived here in Hyderabad called Brother Bhakt Singh. ఆ వ్యక్తి ఈ హైదరాబాద్ లో నివసించాడు, మరెవరో కాదు, సోదరుడు భక్త్ సింగ్. He was the only man who had the courage to say these are all beggars. కనుక ఆయనకొక్కడికే ధైర్యం ఉంది, డబ్బులు అడుక్కునే వారందరినీ కూడా ఈ క్రైస్తవుని పిలిచి చెప్పాడు, వీళ్ళు భిక్షకులు, అడుక్కునేవారని చెప్పాడు. I thank God when I was 23 years old I got to know this man of God. దేవునికి స్తోత్రము, నేను 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ గొప్ప దైవజనుడిని నేను తెలుసుకోగలిగాను. And the thing that challenged me about his life was his attitude to money. నిజానికి అతని జీవితంలో నాకు సవాలు విసిరింది ఏంటయ్యా అంటే డబ్బు విషయంలో ఆయన ప్రవర్తించిన ప్రవర్తన విధానమే. But in my entire life I've never heard any other Indian who speaks like him like about these beggars. భక్త్ సింగ్ వలే మాట్లాడి ఖండించినట్టు మరొక మరి ఏ భక్తుడు కూడా భారతదేశంలో ఆ జీవితంలో ఎంతవరకు కనపడలేదు. He was a prophet of God, but we hardly have any prophets in India today. నిజానికి ఈ భక్త్ సింగ్ గారి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రవక్త, కానీ మనకు భారతదేశం యొక్క ప్రవక్త ఎవరు లేరు. Multitudes of beggars but hardly any prophets. మరి విస్తారమైనటువంటి గుంపులు కొనిది ఆ యొక్క భిక్షకులు ఉంటున్నారు, కానీ దేవుని యొక్క ప్రవక్తలుగా ఎవరు లేరు. Beggars on television, beggars in Christian organizations. క్రైస్తవ సంస్థల్లో భిక్షకులు ఉంటున్నారు, టెలివిజన్ లో అడుక్కునే వారు ఉంటున్నారు. Look at so many Christian workers in India today. భారతదేశంలో అనేక మంది క్రైస్తవ పనివాళ్ళను చూడండి. Most of them never did a secular job in their life. అనేక మంది తమ యొక్క జీవితాల్లో ఆ యొక్క ఉద్యోగం చేసిన వారు. And they have come into Christian work and they earn 10 times what they would have earned if they were doing a secular job. ఒకవేళ వారు ఉద్యోగం చేసి ఉంటే సంపాదించిన కంటే కూడా క్రైస్తవ సేవ చేయడంలో 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ సంపాదించేస్తున్నారు. Did Jesus earn more by coming to the earth from heaven, or did he earn less? పరలోకంలో సమస్తాన్ని విడిచి భూమికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అక్కడికంటే ఎక్కువ సంపాదించుకున్నాడా, పోగొట్టుకున్నాడా? Paul's father was a rich businessman in Tarsus. మరి తార్సులో చూసినట్లయితే పౌలు యొక్క తండ్రి గొప్ప వ్యాపారవేత్త. He could have gone back to done his and continued his father's business as a Christian businessman. నిజానికి అతను తండ్రి దగ్గరికి వెళ్లిపోయి మరి క్రైస్తవుడు చేసే పని కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదించుండేవాడు తండ్రి. But he served the Lord. అయినప్పటికీ అన్ని విడిచి పౌలు దేవుని సేవించాడు. Did he earn more by serving the Lord or less? Become good. பல ஆண்டுகளுக்கு முன்பு செகந்திராபாத் நகரில் பிரதர் பக்த் சிங் ஒரு பெரிய கூட்டத்தை நடத்தினார். Many years ago, Brother Bhakt Singh conducted a large meeting in the city of Secunderabad. உலகம் முழுவதிலும் இருந்து மக்கள் வந்திருந்தார். People had gathered there from all over the world. Convention in கடைசி நாள். It was the final day of the convention. 9 மணிக்கு எல்லாம் முடிந்தது. 9 o'clock everything got over. எல்லாருக்கும் உணவு கொடுக்கும்படி ஏற்பாடு செய்திருந்தார். He had arranged food to be supplied to all the participants. ஆனால் சற்று உணவு கொடுக்க தாமதமாகிவிட்டது. But it was getting delayed. ஒரு முக்கியமான ரயில் செகந்திராபாத் வழியே போகும் இரவு 10 மணிக்கு. An important train would leave at 10 o'clock through Secunderabad station. டெல்லியிலிருந்து அது வரும். It will come from Delhi.
வருகிற அனைவரும் அதில் ஏறிக்கொள்வார். All the people will get into that train. காரணம் அது தென்னிந்தியாவுடைய எல்லா இடங்களுக்கும் காலையில் கொண்டு போய் எல்லாரையும் விட்டுவிடும். Because that train will take people to different places in South India early in the morning. எல்லாரும் அவசரமாக சாப்பாடு முடித்து ஓடி வந்தார்கள். Everyone finished the dinner and they were running. ரயில்வே ஸ்டேஷனில் சொன்னார்கள், In the railway station they said, ஐயோ இப்பதான் அந்த ட்ரெயின் போயிடுச்சு, oh, just now the train left. இப்பதான் எக்ஸ்பிரஸ் வண்டி போயிடுச்சு. Just now the express train left. எல்லாருக்கும் கோபம். Everyone was angry. பிரசங்கம் பண்ணினவர் மீது கோபம். They were so angry with the preacher. சாப்பாடு தயாரித்த பெண்கள் மீது கோபம். They were angry with the women who prepared the food. பொம்பளைகளுக்கு நேரத்தின் அருமை தெரியுமா? These women, do they know the importance of time? சாப்பாடு போட்டவர்கள் மீது கோபம். And they were very angry with those who supplied the food. சாம்பாரை சீக்கிரம் ஊத்தி இருந்தானா வந்திருக்கலாம்ல. If those fellows poured the sambar little earlier, I could have கேட்ட reached the station. பிரசங்கத்தெல்லாம் மறந்து போனார். They forgot all the message. அன்பு சாந்தம் எல்லாம் மறந்து போச்சு. And they forgot about love and meekness and patience. அத்தனை பேரும் ஒரே வாய்ஸ்ல கூச்சல் போட்டார். All of them joined together and screamed. மனதார அந்த கன்வென்ஷனை சபித்தார். And with all their heart they cursed the convention. அடுத்த ரயில் எத்தனை மணிக்கு என்று கேட்டார். When is the next train, they asked. காலையில 5 மணிக்கு என்றார். Next day morning 5 o'clock. சரி பிளாட்ஃபார்ம்லயே படுத்துக் கொள்வோம். Okay, let us sleep in the platform, they said. பெருங்கூட்டம். Oh, large crowd. நூற்றுக்கணக்கான மக்கள். Hundreds of people. காலை 5 மணி வந்தது. Morning 5 o'clock came. அந்த ரயில் வந்தது. The train came. ரயில் ஓடாது என்று விட்டார். They said the train will not proceed. ஏன் ரயில் ஓடாது? Why the train will not proceed? நேத்து ரயில் வேற போயிருச்சு. Last night the train had already left. அப்பொழுதும் பத்திரியை பாத்தீங்களா என்றார். Only then they asked, have you seen this morning? நடந்தது என்ன? What happened? அந்த இரவு போயிருந்த அந்த ரயில் The train that left the ஒரு previous ஆற்றை கடக்கும் பொழுது as it was crossing a river, ஆற்றில் இருந்த பாலம் இடிந்து விழுந்தது. the bridge over the river broke and the train fell into the river. ரயிலில் போன 2 பேர் தவிர அத்தனை பேரும் மாண்டு போனார். Except 2 persons, every other passenger in the express train drowned. அப்பொழுதுதான் சொன்னார்கள், Only then the people said, praise the Lord. praise the Lord. நல்ல வேளை போல சாமி. Oh, it's good that we did not travel. நல்ல வேளை லேட்டா சாம்பார் ஊத்துனாங்க. Good, they served sambar late. சகலமும் நன்மைக்கு ஏதுவாகவே நடக்கும். God changes everything for our good. మీలో ఎవరైనా సేవకులు కావాలంటే మళ్ళీ చెబుతున్నాను, దయచేసి ఎవరు కూడా మేము బోధకులు కావాలని కలలో కూడా కోరుకోకండి. చేతులు ఎత్తి చెబుతున్నాను మీకు. మీరు కావాల్సింది బోధకులు కాదు, సేవకులు కావాలి. అర్థమవుతుందో లేదో మీకు? మేము సేవకులను కావాలని కలలు కనండి, బోధకులు కావాలని కలలు కనకండి. ఎందుకంటే సేవకుడు స్టేజ్ ఎక్కినా పని చేస్తాడు, స్టేజ్ దిగినా పని చేస్తాడు. బోధకుడైతే స్టేజ్ మీదనే పని చేస్తాడు, దిగిన తర్వాత పని చేయడు. అంత తేడా ఉంది. బోధకుడు బైబిలే పట్టుకుంటాడు, సేవకుడు చీపురైనా పట్టుకుంటాడు. అంత తేడా ఉంది. అర్థమవుతుందో లేదు మీకు? అవసరమైతే ఊడ్చుకొని అన్ని చేసి ఆయన బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తాడేమో కానీ నేను సేవకుడునొద్దు బోధకుడు మాత్రమే కావాలంటే ఆ బిల్డప్పే వేరుగుంటుంది. అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే స్పీకర్ అయిపోయి మీరు చేసేదేం లేదు. 4 మాటలు బట్టి కొట్టి 5 రెఫరెన్సులు రాసుకొని వెళ్ళి ఉపన్యాసం ఇచ్చినట్టుగా, రాజకీయ ఉపన్యాసం చేసినట్టుగా ఇచ్చేసి నేను దేవునికి ఏదో చేసేస్తున్నానండి మనం కళ్ళు కనడం, అది మన మూర్ఖత్వం అవుతుంది, అమాయకత్వం అవుతుంది, దరిద్రం అవుతుంది. ఒక సేవకుడు దేవుని పనిలో భాగంగా ఏ పనైనా చేయడానికి నడుము వంచగలగాలి. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను. భక్త్ సింగ్ గారి గ్రూప్ ఒకటి హెబ్రోన్ సహవాసం అని మనకు బాగా తెలుసు. అక్కడ ఖచ్చితంగా మీరందరూ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది, నేను చెప్పాలి గట్టిగా. ఇక్కడ సంఘములో యవనస్తులు ఎవరైనా సేవలో మేము పాలిభాగస్తులు కావాలంటే వారికి మొట్టమొదట నేర్పించేది అంటే చెప్పనా, బకెట్ మగ్గు చీపురిచ్చి టాయిలెట్లు గడగమని చెప్తారు. నీ ట్రైనింగ్ అక్కడతో స్టార్ట్ అవ్వాలి. వండర్ఫుల్, అది నిజం చెప్తున్నా నేను. ఎందుకంటే నువ్వు రావడం నీ స్టేజ్ ఎక్కిస్తే ఇంకేనాడు స్టేజ్ దిగవు. నువ్వు రావడం నిన్ను స్టేజ్ ఎక్కిచ్చేస్తే ఇంకెప్పుడు స్టేజ్ దిగవు. అదే నీకు అక్కడి నుంచి మొదలు పెడితే ట్రైనింగ్, అది మీరు నేర్చుకోవాలి. ఒక కలెక్టర్ సంఘంలో సభ్యుడైనా
చెప్పుల స్టాండ్ దగ్గర డ్యూటీ చేయాలంటే చేసి తీరాల్సిందే. నేను కలెక్టరు, నా జీతం ఇంత, నో. ఆల్రౌండర్. ఏ పనికైనా కూడా దేవుని పనిలో భాగంగా మీరు ఆ పనికి దిగగలగాలి. మా ఆవిడ ఇక్కడే ఉంది. తను ఎంసీఏ చదివింది. ప్రోగ్రామర్గా పెళ్లి కాకముందు పనిచేసేది. కానీ ఒక సేవకుడిని వివాహం చేసుకుంది, నేనే. నా దగ్గర ఎంతోమంది పిల్లలు ఉంటారు. నేను మొట్టమొదట తనకు అప్పగించిన పని, మీరు నమ్మరు, నేను కట్టుకున్న నా భార్యకు అప్పగించిన పని పిల్లల టాయిలెట్లు క్లీన్ చేయడం. నమ్ముతారా మీరు? అక్కడి నుంచే మొదలు పెట్టమన్నాను. పిల్లల టాయిలెట్లు కడిగింది, పిల్లల బట్టలు ఉతికింది, పిల్లలకు స్నానాలు చేపించింది. నలిపేశాను ఒక 2-3 సంవత్సరాలు. మరి నువ్వు చదివింది ఎంసీఏ కదా అంటే పెట్టుకో, అదంతా తీసుకొని బీరోలో పెట్టుకుని సర్టిఫికెట్లు. ఇది సేవ, ఇది సేవ. ఈరోజు నాకు భయం లేదు. నేను ఏ పని అప్పగించినా చేసేస్తుంది. దట్ ఈజ్ మినిస్ట్రీ. పంజాబ్ నుంచి పెళ్ళుబికిన సిలువ ప్రభంజనం బ్రదర్ భక్త్ సింగ్. ఈ సమయంలో బ్రదర్ భక్త్ సింగ్ గారి గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాము. ఈ భక్తుడు 1903 నుంచి 2000 మధ్య కాలంలో జీవించినటువంటి మహాభక్తుడు. వీరు సొంత గ్రామం పంజాబు రాష్ట్రం. ఈయన ప్రపంచమంతా చాలా గొప్ప సంఘాలు, చాలా వేల సంఘాలు కట్టినటువంటి మహాభక్తుడు. ఒక పంజాబ్లో పుట్టి సిక్కు కులంలో పుట్టినటువంటి ఆయన యేసు ప్రభుని రక్షకునిగా నమ్ముకొని ప్రపంచంలో 16,000 సంఘాలు కట్టారు. ఆయన హెబ్రోన్ సహవాసాన్ని హైదరాబాద్లో పెట్టారు. దానికి ముందు యెహోవా షమ్మా అని చెన్నైలో ఏర్పాటు చేసినప్పుడు, ప్రభు హైదరాబాద్ వెళ్ళమన్నప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి హెబ్రోన్ సహవాసం పెట్టి అక్కడి నుంచి ప్రపంచమంతా తిరిగి సేవ చేసి 16,000 సంఘాలు కట్టారు. ఈ 16,000 సంఘాలు ఏంటంటే ఆయన కట్టినటువంటివి ఈ వ్యక్తిగతంగా చాలా ఉన్నవి. ఆ తర్వాత బయటికి వెళ్ళి చాలా మంది సేవ చేసుకున్న వాళ్ళు, ఆ తర్వాత వారు ప్రారంభించిన అదే క్రమంతో సేవ చేసేవాళ్ళు. ఈ మొత్తం కలిపి 16,000గా ఈ మధ్యకాలంలో భక్తులు లెక్కేశారు. ప్రపంచంలో 7 ఖండాల్లో తిరిగి గొప్ప సేవ చేశాడు. 17,000 సంఘాలు డివైడెడ్ బై అంటే 80 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. 16,000 డివైడెడ్ బై 80 అంటే ప్రతిరోజు ఒక సంఘాన్ని కట్టినటువంటి ప్రపంచ భక్తుడు బ్రదర్ భక్త్ సింగ్ గారు. ఆయన బ్రదరు అని మాత్రమే పిలిపించుకునేవాడు. ప్రార్థన అంటే ప్రపంచంలో మోకరించి ప్రార్థన చేసేటువంటి వాడు ఆయన ఒక్కడే. ఎక్కడైనా చూడండి, బ్రదర్ భక్త్ సింగ్ గారు వారి సహవాసం ఉన్నటువంటి దేవుని సేవకులు ట్రైన్లో ప్రయాణం చేయని, ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేయని, వీధుల్లో సువారు చేయని ప్రార్థన చేసుకుందామంట. షల్ వి ప్రే అంటారు. వెంటనే అది బూడిదైనా, మట్టైనా, బురదైనా, స్టేషన్ అయినా, ఎయిర్పోర్ట్ అయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మోకరించాల్సిందే. మోకరించి ప్రార్థన చేసేటువంటి సహవాసం భక్తుడు ఆయన ఒక్కడే అని మనం ప్రపంచంలో చూడగలుగుతాం. అయితే ఈయన దేవుడు సేవకి గొప్ప షరతులతో పిలిచాడు. బ్రదర్ భక్త్ సింగ్ గారు ఇంటర్నేషనల్ వైడ్లో 1000 సంఘాలు కడటానికి ప్రపంచ భక్తులయ్యి ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ కట్టలేని సంఘాలు కడటానికి 7 రహస్యాలు. నంబర్ 1, క్రీస్తుని మొదటగా ప్రేమించాడు. మొట్టమొదటిగా యేసు ప్రభునే, తర్వాతే మిగతా వాళ్ళంతా. 2, వాక్యానికి విలువిచ్చాడు, మెయిన్ వాక్యమే. తర్వాత 3, ప్రార్థనాపరుడు, ఆయన ప్రేయర్ వారియర్. 4, దేవుని చిత్తం తెలుసుకుంటూ నేర్చుకున్నాడు. 5, టీం వర్క్ చేశాడు. 6, డబ్బు విషయంలో నమ్మకం ఉన్నాడు. 7, ఛాంపియన్ ఇన్ హోలీనెస్. వీటిలో మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఆయన క్రీస్తు ప్రభువునే మొట్టమొదటిగా ప్రేమించాడు. ఇంకెవ్వరిని ప్రేమించలా, అందరిని వదిలిపెట్టేశాడు. ఆయన కోటీశ్వరుడు. పంజాబ్లో ₹1,00,00,000 అధిపతి. ఆయన బంగారం సిగరెట్లు పెట్టి ఉండే ఆయన యేసు ప్రభు నమ్ముకోక మునుపు ఆయన జేబుల్లో. అయితే ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడు,
అని తన కుటుంబీకులు ఒక రోజున మర్డర్ చేయకపోతే చేపట్టుకుని ఎందుకు నన్ను చంపుతారు, మీకు కావాల్సిన ఆస్తి కదా అని చెప్పేసి వీలునామా రాసేసి సంచేసుకొని సంచిలో బైబిల్ వేసుకొని మొట్టమొదటిసారిగా చెన్నై వచ్చి కేరళ, చెన్నై, హైదరాబాద్ ఈ ప్రాంతాలు వచ్చేసినటువంటి మహాభక్తుడు. అందుకే అందరినీ వదిలిపెట్టాడు. క్రీస్తుని మొట్టమొదటిగా ప్రేమించాడు. 2 వాక్యానికి విలువిచ్చాడు. ఇది అసలు నిజంగా స్వస్థ వరం ఉందండి. దీనికి స్వస్థ వరం ఉంటే అందరూ స్వస్థత చేసుకున్న వాళ్ళందరూ వచ్చి ఆయన కాళ్ళగా మొక్కుతుంటే, దేవా నీకు రావాల్సిన మహిమ నాకు వస్తుంది, ఇది వద్దు, నా దగ్గర తీసేసాయి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసినటువంటి మహాభక్తుడు. వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ అంటే బ్రదర్ భగత్ సింగ్ గారే ప్రార్థనాపరుడు, ప్రేయర్ వారియర్. ఈయన ప్రతిరోజు సేవ చేసి సాయంత్రం 12 అవ్వచ్చు, లేకపోతే 11:30 అవ్వచ్చు, లేకపోతే రాత్రి 1 గంట అవ్వచ్చు, సేవ అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థనలో కూర్చునేవాడు. ఆ రోజు ప్రభువా నీకు అంత అనుకూలంగా జీవించానా ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. ప్రభు మాట్లాడి అనుకూలంగానే జీవించావలే, ఇక పడుకో అంటే మాత్రం పడుకునేవాడు, లేకపోతే ప్రార్థన చేస్తానే ఉండేవాడు. ఒక రోజున అమెరికాలో డాక్టర్ బిల్లీ గ్రహం గారు, భగత్ సింగ్ గారు ఇద్దరు స్పీకర్లుగా అయితే ఇండియా నుంచి వచ్చాయంట, వేల సంఘాలు కట్టాయంట, ఈయన పెద్ద ప్రార్థన పడు అని చెప్తారు, ఎలా ఈయన ప్రార్థన చేస్తాడో చూద్దామని చెప్పేసి మీటింగ్ అయిపోయిన తర్వాత బ్రదర్ భగత్ సింగ్ గారు, డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఇద్దరు పక్క రూములు అయితే ఈయన ఎలా ప్రార్థన చేస్తాడో చూద్దామని చెప్పేసి 1 గంటకి వెళ్ళి చూస్తే కిటికీలోంచి మోకాళ్ళ మధ్య ఉన్నాయంట. సరే ఒక గంట సేపు చేస్తాడు అనుకున్నాడు. 2 గంటలకు చూశాయంట, 2 గంటలకి మోకాళ్ళ మీద ఉన్నాడు. 5 గంటలకు చూశాయంట, 5 గంటలకి మోకాళ్ళ మీద ఉన్నాడు. అదిరిపోయాయంట. మార్నింగ్ వచ్చిన వెంటనే బ్రేక్ఫాస్ట్ దగ్గర బ్రదర్ భగత్ సింగ్ నువ్వు ఏదో ప్రార్థన పడు అని చాలా మంది చెప్తుంటే విన్నాను, కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా చూశాను, సంఘాలు కట్టడం సామాన్యమైన విషయం కాదు, నీ మోకాళ్ళ ప్రార్థనే సంఘాలు కట్టిందని చెప్పారు. చాలా మంది సేవకులు బ్రదర్ భగత్ సింగ్ గారు మీరు గొప్ప సేవ చేశారు, కొన్ని వేల సంఘాలు కట్టారు, ఇన్ని వేల సంఘాలు కట్టడానికి ₹1 కూడా నువ్వు పంజాబ్ నుంచి వస్తూ తేకుండా వచ్చావు, సంచిలో బైబిల్ వేసుకుని వచ్చావు, ఇన్ని వేల సంఘాలు ఎలా కట్టావు, ఇంత డబ్బు 100 కోట్ల డబ్బు ఎక్కడిది నీకు అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అడిగారంట. ఎక్కడి నుంచి వచ్చింది అడిగారు కదా, చూపిస్తారండి అని చెప్పేసి ఆ సేవకుల్ని తన ప్రార్థన గదిలోకి తీసుకెళ్ళాయంట. ఆయన కోమాలోకి వెళ్ళిన తర్వాత డాక్టర్లు, సేవకులు ఆయన్ని మంచం మీద పడుకోబెట్టేవాళ్ళు. అంతకుముందు వరకు ఆయన కింద బెడ్ వేసుకుని బెడ్ మీద పడుకునేవాడు. బెడ్ మీద 2 రంధ్రాలు పడిపోయినాయంట. జానబెత్తిడి ఎడవలో 2 రంధ్రాలు పడిపోయి ఉంటే ఈ రంధ్రాల నుంచి వస్తుంది డబ్బంతా అని చెప్పాయంట. ద మనీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ హోల్స్. అవి ప్రార్థనా గుంటలు, ప్రార్థనా రంధ్రాలు. అదిరిపోయారనమాట. దేవుని చిత్తం తెలుసుకుంటూ నేర్చుకున్నాడు. హౌ టు ఫైండ్ గాడ్స్ విల్. దేవుని ఆయన ప్రసంగాలు కూడా ఎక్కువ చేసేవాడు. హౌ టు ఫైండ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకుంటూ నేర్చుకున్నాడు. అందుకే దేవుడు ఆయన్ని సేవకు పిలిచినప్పుడు 3 షరతులు పెట్టాయంట. ఆ షరతుల ప్రకారమే సేవ చేయమని చెప్పాయంట. నంబర్ 1, ఏ సంస్థలో చేరొద్దు, అందరినీ సమానంగా సేవించు. ఏ సంస్థలో చేరబాక, అందరినీ సమానంగా చూడు. 2వ షరతు, నీ సొంత ఏర్పాట్లు చేసుకుని వద్దు, మార్గమంతయు అడుగడుగున దారి చూపించి నన్ను నడిపించమని చెప్పాయంట. నీ సొంత మార్గాలు చూసుకోవద్దు, అడుగడుగు నేను నడిపిస్తా అని చెప్పాయంట. ఇదే విషయమే ఆయన మద్రాసులో సేవ చేస్తున్నప్పుడు కరపత్రాలు పంచుతూ వీధుల వెంట తిరిగి సువార్త పని చేస్తూ చాలా సువార్త పని చేస్తున్నాయంట. ఒక్కడు కూడా రక్షించబడలేదంట. సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రార్థనలు కూర్చున్నాడు. ఏంటి ప్రభువా నువ్వు నన్ను సేవకు పిలిచావు కదా, ఏంటి సంవత్సరం అయింది ఒక్కడు కూడా నా సేవలో రక్షించబడతలేదు ఏంటిని ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడంట. బ్రదర్ భగత్ సింగ్ నేను సేవకు పిలిచాను కానీ ఎలా సేవ చేయమన్నాను చెప్పానా అన్నాడంట. అవును ప్రభు, నిజమే ప్రభువా, సేవకు పిలిచావు కానీ ఎలా చేయమన్నావు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్పు ప్రభు చేస్తానంటే రైట్. ఇప్పుడు రక్షించేటువంటి మొట్టమొదటి ఆత్మ ఇప్పుడు పరిగెత్తుకుని ఉరేసుకొని చచ్చిపోవడానికి వెళ్తున్నాడు, వాడికి వెళ్ళి వాకింగ్ చెప్పన్నాడంట. అప్పుడు భగత్ సింగ్ గారు ఆడికి వెళ్ళేసరికి అతడు ఉన్నాడంట, పరిగెత్తున్నాడంట చచ్చిపోవటానికి. అతడికి ఫస్ట్ వాకింగ్ చెప్తే అతడు రక్షించబడ్డాడు. అది ఫస్ట్ సోల్. భగత్ సింగ్ గారు విన్ అయిన ఫస్ట్ సోల్. అక్కడి నుంచి మద్రాసులో జెహోవా షమ్మా స్టార్ట్ చేశాడు, సంఘం కట్టారు. అక్కడ ప్రభు మద్రాసు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోమంటే హైదరాబాద్ వచ్చి సేవ ప్రారంభించాడు. 3వ షరతు ఏంటంటే నీ అక్కర్లు ఎవరికి తెలుపకూడదు, నన్ను మాత్రమే అడుగువలను, నేనే నీ అక్కర్లు తీర్చేదను అని చెప్పాయంట. ప్రభు ప్రతి అక్కర నాకు చెప్పాలి, రూపాయి కూడా నాకే చెప్పాలి, నేను ఇస్తా అని చెప్పాయంట. డబ్బులు ఎవరి దగ్గర చేయి చాచొద్దని చెప్పాయంట. ఒక్కరి దగ్గర కూడా చేయి చాచేవాడు కదా బ్రదర్ భగత్ సింగ్ గారు. ఒక ఆయన చెప్పాడు బ్రదర్ భగత్ సింగ్ గారి గురించి, ఏ మ్యాన్ ఇస్ దేర్ ఇన్ హైదరాబాద్ ఇన్ ఇండియా. ఆయన చేతిలో నుంచి కోట్ల రూపాయలు ఫ్లోయింగ్గా ప్రవహించుకుంటూ వెళ్ళి ₹1 కూడా చేతికి అంటున్నవాడు ఆయనే బ్రదర్ భగత్ సింగ్ అని చెప్పాయంట. ఒక రోజున ఆయన గడ్డం పెరిగిపోయింది, గడ్డం చేసుకోవడానికి ₹2 లేవు. అప్పుడు గడ్డం పెరిగిపోతుంది, ప్రభు గడ్డం పెరిగిపోతుంది, ₹2 లేవు అంటే ప్రభు ఆగు అని చెప్తున్నాయంట. చాలా రోజులు అయిపోతున్నాయి, వారం అయిపోయింది, గడ్డం అంతా పెరిగిపోతుంది. చూసే వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏంటి ప్రభు ₹2 ఇవ్వు గడ్డం చేసుకుంటానంటే వారం తర్వాత అదిగో ఆ గూట్లో ₹2 ఉంటుంది, తీసుకుని వెళ్ళు గడ్డం చేసుకోపో అన్నా అంట. అంతకుముందు చూస్తే అక్కడ లేవు. ప్రభు చెప్పిన తర్వాత ₹2 అక్కడ ఉన్నాయి.
ఆ ₹2 తీసుకుని బార్బర్ షాప్కి వెళ్ళి గడ్డం చేసుకుంటూ గడ్డం చేసేవాడికి వాక్యం చెప్పాయంట. ఆ గడ్డం చేసేవాడు వెంటనే రక్షించబడ్డాడు. అందుకు ప్రభు వారం ఆగమని చెప్పాడు. అట్లా అడుగడుగున దేవుని మీద డిపెండ్ అయ్యి వెళ్ళేటువంటి వాడు బ్రదర్ భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు నేను అక్కడ 4 days ఉండడానికి ప్రభు కృప చూపించారు. నేను రోడ్డు మీద నడుస్తున్నాను, బాక్స్ వెళ్తా ఉంది. ఆ బాక్స్ వెళ్తున్నప్పుడు ఎవరైతే ఆయన దగ్గరుండి 18 సంవత్సరాలు డాక్టర్లు, ఎండీలు, ఎంబీబీఎస్లు, డాక్టర్లు మల్లెపూలు పెట్టుకుని తెల్లని బట్టలు చుట్టి ఆయన వాష్ చేసి పౌడర్ రాసి ఎవరైతే ఆయన చుట్టూరు ఉండి పరిచయం చేశారో 18 ఏళ్ళు, వాళ్ళను మాత్రమే భగత్ సింగ్ గారు శవపేటిని మోయటానికి అవకాశం ఇచ్చారు. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్లు వచ్చారు, మేము వస్తాం అని, ఎవరిని అలౌ చేయలే. ఒక్క బ్రదర్ భగత్ సింగ్ గారు 18 ఏళ్ళు కోమాలో ఉంటే 18 ఏళ్ళు ఆయన్ని ఒక్క ఈగ కూడా దుమ్ము కూడా వాళ్ళకుండా 18 ఏళ్ళు రూములో గదిలో పెట్టి చూశారే. ఎవరనుకున్నారు వాళ్ళు? వాళ్ళ కన్నా కొడుకులు అనుకున్నారా, లేకపోతే బ్లడ్ రిలేషన్ అనుకున్నారా, లేకపోతే బంధువులు అనుకున్నారా? కాదు, ఎవరో తెలియదు. ఈనాడు భర్త మంచం పడితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసింది భార్య, 5వ సంవత్సరానికి విసుక్కుంటది. 5 సంవత్సరాలు అసలు ఎవరు చేయరులే. 18 ఏళ్ళు ఒక బ్రదర్ భగత్ సింగ్ గారికి బ్లడ్ రిలేషన్ కాదు, దేవుని సేవకులు సమర్పించుకున్న డాక్టర్లు సేవ చేశారే, అందుకే 18 ఏళ్ళు పెట్టాడు. దిస్ ఇస్ ద క్రిస్టియానిటీ. ఇది లవ్ అండ్ అఫెక్షన్, ద రియల్ లవ్. నిజంగా ప్రేమ, నిజంగా క్రైస్తవత్వం అంటే ఇది అని చూపించాడు. ఒకటి, ఆయన 18 ఏళ్ళు కోమాలు ఉండబట్టే సంఘాలన్నీ కూడా సిట్రైట్ అని తోకాడించకుండా, అందుకే 18 ఏళ్ళు దేవుడు ఆయన్ని అలా కోమాలో అట్టి పెట్టాడు. బాక్స్ బయటకు వచ్చింది, నేను చూస్తానే ఉన్నాను నా కళ్ళతో. పోలీసులు చాలా మంది వచ్చారు. అసలు ఆ సహవాసం యొక్క డిసిప్లిన్ ఏంటంటే, వేల మంది పోలీసులు వచ్చి రోడ్డు పక్కన అలాగే నిలబడ్డారు. వాళ్ళకేం పని పెట్టల. విశ్వాసులందరూ లక్షల మంది ప్యాక్ అయిపోయారు. ముఖ్యమంత్రి కూడా చెప్పాయంట, ఇంత మహాభక్తుడు ఈ హైదరాబాద్లో ఎంతకాలం ఉంటే నాకు ఎందుకు చెప్పలేదు, వెళ్ళి కలిసేవాడు అన్నాయంట. ఆయన చనిపోయినప్పుడు ఆ వారం రోజులు ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఫుల్ ప్యాక్, లక్షల మంది మార్చి. పోలీసులకి అసలు ఒక అవకాశం కూడా ఇవ్వాల. లేడీస్ అండ్ జెంట్స్ సపరేట్ అయిపోవటం, క్రమంగా నడవటం పోలీసులు చూసి అదిరిపోయారు. నేను చూస్తానే ఉన్నాను, ఆకాశంలో వెంటనే ర్యాంబో వచ్చింది, ఇంద్రధనస్సు, దేవుని ధనస్సు. ప్రపంచంలో ఏ భక్తుడు చనిపోతే ఇంతవరకు హిస్టరీ బ్రేక్ చేశాడు ఈయన. బ్రదర్ భగత్ సింగ్ గారు హిస్టరీ బ్రేక్ చేసిన భక్తుడు. ర్యాంబో వస్తే నిమిషానికి ఒక కలర్ మారుతుంది, చూసి అదిరిపోయా. నేను వ్యక్తిగత సాక్ష్యం చెప్తున్నా, తర్వాత దాన్ని వాళ్ళ క్యాలెండర్లో కూడా వేశారనుకోండి, నిమిషానికి కలర్ మారుతుంది. అదిరిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఫోటోలు తీశారు అక్కడ. ఆ శవపేటకు బయటకు వస్తున్నప్పుడు బాక్స్ మీద ఏ మాట రాశారు తెలుసా? మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టిని, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్సు అని రాశారు. అది బైబిల్లో జనరల్ పదమే. ముందు బ్యానర్ పెట్టి బ్యానర్ మీద ఒక మాట రాశారు. ఆ మాట నేను చదివి నేను కళ్ళంటే నీళ్లు పెట్టుకుని ప్రభుని స్తుతించాను. ఏం రాశారు తెలుసా? హీ నెవర్ disobedient to God in his whole life. I say again, he never disobedient to God in his whole life. Yes, that is challenge to all our pastors and evangelists and God servants. జీవితంలో he never disobedient to God in his whole life. జీవితంలో ఎప్పుడు ఒక క్షణం కూడా దేవుడికి అవిధేయుడిగా లేని ప్రపంచ భక్తుడే బ్రదర్ భగత్ సింగ్. అందుకే నేను బ్రదర్ భగత్ సింగ్ గారికి ఇప్పుడు చెప్పే మెసేజ్లో టైటిల్ పెట్టాను, పంజాబ్ నుంచి పెళ్ళుబికిన సిల్వ ప్రభంచనం బ్రదర్ భగత్ సింగ్. నా గురించి ఎవరు పుస్తకాలు రాయబాకండి, ప్రభు గురించి రాయండి. అసలు నా గురించి చనిపోయిన తర్వాత కూడా ఎవరు రాయదంటే, కొంతమంది ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు కొంతమంది చిన్న కొన్ని విషయాలు రాశారు. అవి నేను చాలా విషయాలు కూడా చదివాను. అయితే ఎన్ని వేల సంఘాలు కట్టాడు, గిన్నిస్ బుక్ ఆఫ్ ద ఓల్డ్ రికార్డ్స్ లో ఎక్కించాలని చాలా మంది అనుకుంటే వద్దని చాలా మంది దైవ సేవకులు చెప్పారు, దాన్ని ఆపేశారు. కాబట్టి ఈయన కట్టిన సంఘాల ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కట్టలేదు. 1941 జూలై 12న మద్రాసులో జెహోవా షమ్మా అనే మందిరాన్ని ప్రారంభించి, ప్రభు నీవు హైదరాబాద్కు వెళ్లి సేవ ప్రారంభించమంటే 1950 సెప్టెంబర్ 25న హైదరాబాద్ నందు ఏలీం అనే ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించి దాని తర్వాత హెబ్రోన్ గా మార్చారు భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారి పరిచర్య ప్రపంచం యావత్తూ ఉన్నది. తొలి దినాల్లో ఈయన 7 ఖండాలు పరిచర్య ప్రారంభించారు. ఇంగ్లాండ్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఆయన ప్రారంభించిన తొలి దినాల్లో ప్రారంభించిన దేశాలు ఇవి. ఆ తర్వాత ప్రపంచం అంతా కూడా ప్రబలిపోయింది. ఏడంతా ఆత్మతో
ఆయన దేవుడు వాడుకుంటాడని చెప్పాడు. అలాగనే ఆయన వాడుకున్నాడు. భక్త్ సింగ్ గారి సేవా పరిచర్యలో ఆయన చేసిన అద్భుతాలు ఆయన గురించి చెప్పాలంటే చాలా చాలా పెద్ద అద్భుతాలు ఉన్నవి. ఒకటో అద్భుతం ఏంటంటే ఆయనకు నిజంగా స్వస్థవరం ఉంది. అయితే స్వస్థ పొందిన వాళ్ళందరూ కూడా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ఇంకా చాలా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి స్వస్థ పొందిన తర్వాత ఆయన కాళ్ళకు మొక్కుతుంటే, ప్రభువా నీకు రావాల్సిన మహిమ నాకు వస్తుంది, నా దగ్గర నుంచి స్వస్థవరం తీసేసుకో అని చెప్పినటువంటి ఆయన తర్వాత వాక్యం మీద ఆధారపడి వాక్యం ద్వారానే ప్రపంచంలో ఇంత పరిచయం చేశాడు. ఒకసారి భక్త్ సింగ్ గారు అమెరికా మీటింగ్స్కి వెళ్తున్నాడంట. కారు హెబ్రోన్ నుంచి బయటకు వచ్చింది. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి కారు దగ్గరకు వచ్చి, అన్నగారు మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన చేస్తారండి అంటే పక్కన బ్రదర్స్ చెప్పారంట, మేము చేసేస్తామని ప్రార్థన, ఆమెకి మీరు వెళ్ళిపోండి, ఫ్లైట్ టైం అవుతుందన్నా, వెళ్దాం పదండి బేగంపేట విమానాశ్రయం కంటే వద్దొద్దు, ప్రభు ప్రేరేపిస్తున్నాడు, వెళ్ళి ఆమెకు ప్రార్థన చేయాల్సింది అని చెప్పారంట. అన్న మీరు ప్రార్థన చేస్తానికి వెళ్తే ఫ్లైట్ వెళ్ళిపోయింది అని చెప్పారంట. ఏం కాదులే వెళ్దాం పదండి అని చెప్పి వెళ్తే ఆమె ప్రార్థన చేశారు. ఆమె కొంచెం ఉపశమనం వచ్చింది. అప్పటికి ఫ్లైట్ టైం అయిపోయింది. అన్న ఫ్లైట్ వెళ్ళిపోయి ఉంటుంది, మీరు ఇంకా వెళ్ళటం కష్టం, మీరు వేరే ఫ్లైట్కి వెళ్దులే అంటే, లేదు ఈ మీటింగ్ నేను ఖచ్చితంగా అమెరికా వెళ్ళాలి, నా ప్రసంగం ఉంది అక్కడ అంటే, వెళ్ళిపోయి ఉంటుంది నా ఫ్లైట్ అంటే, కాదు వెళ్దాం పదండి అని ఎయిర్పోర్ట్కి వెళ్తే అనౌన్స్ చేశారంట అప్పటికే ఫ్లైట్ వెళ్ళిపోయిందని. కూర్చుంటున్నానంట కుర్చీలు అక్కడ ఎయిర్పోర్ట్లో. ఏందన్నా కూర్చుంటామంటే, నా కోసం వెళ్ళిపోయిన ఫ్లైట్ అవసరమైతే వెనక్కి తిరిగి వచ్చింది, నేను ఆ మీటింగ్ వెళ్లాల్సిందే అన్నారంట. వాళ్ళందరూ నవ్వుతున్నారంట. 10 నిమిషాలు అయింది, అనౌన్స్ చేశాడు. మధ్యలో నుంచి ఫ్లైట్ వెనక్కి వచ్చేస్తుందని అనౌన్స్ చేస్తే అదిరిపోయి ఆశ్చర్యపోయారు. అమెరికాలో ఒక స్టేట్ గవర్నర్ లేడీ ఆ ఫ్లైట్లో ఎక్కిందంట. ఆమె బేగంపేట విమానాశ్రయంలో ఆమె బాత్రూంలో వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కుంటూ ఆమె ఖరీదైన నెక్లెస్ అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతే ఫ్లైట్లో చూసుకుందంట మర్చిపోయి. ఆ నెక్లెస్ అంటే నాకు చాలా ఇష్టము, అది కలిసి వచ్చిన నెక్లెస్ నాకు కావాల్సిందే, అవసరమైతే అప్ అండ్ డౌన్ ఫ్లైట్ నేను ఛార్జ్ ఇస్తాను, పదని తిప్పండి అని చెప్పేసి బ్యాక్ రప్పించి ఆమె ల్యాండ్ అయిపోయి నెక్లెస్ చూసుకుంటే అక్కడ నెక్లెస్ ఉందంట. నేను ఈ ఫ్లైట్కి వెళ్ళని చెప్పిందంట. అప్పుడు ఆ సీట్లో భక్త్ సింగ్ గారిని తీసుకుని వెళ్ళారు. అది ప్రేయర్ మ్యాన్ పవర్ అంటే. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1977 సంవత్సరంలో హెబ్రోన్లో కాన్వకేషన్ జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా దివ్ తాలూకా ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పెద్ద తుఫాన్ వచ్చింది. మీ అందరికీ తెలుసు ఆ తుఫాన్. అయితే ఆ తుఫాన్కి ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కొట్టుకుపోతుంది. హైదరాబాద్ మీద భయంకరమైన మేఘాలు కమ్ముకొచ్చినాయి. అక్కడ వేల మంది లక్షల మంది మీటింగ్స్లో కూర్చున్నారు. వాళ్ళందరికీ భోజనాలు వడ్డించాలి, వాక్యం చెప్పాలి, మీటింగ్ సభలు జరుగుతున్నాయి. అప్పుడు చెప్పారంట, అన్న భయంకర తుఫాన్ వస్తుంది అని చెప్పినప్పుడు భక్త్ సింగ్ గారు ప్రార్థన చేశాయంట. ఆ తుఫాను మేఘాలు వెంటనే అడ్డించట్టు వెళ్ళిపోయినాయంట. కాన్వకేషన్స్కి అడ్డం లేకుండా జరిగినాయంట. అట్లాంటి ప్రార్థన పరుడు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మరొక సంవత్సరం కాన్వకేషన్ జరుగుతుంటే వేల మంది లక్షల మంది వచ్చి కూర్చున్నారు. మధ్యాహ్నం 1 గంట అవుతుంది, అసలు భోజనం తయారు చేయలేదు. భక్త్ సింగ్ గారు వెళ్ళి ప్రార్థన గదిలో కూర్చున్నాయంట. అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా సేవకులు, అన్న లోపలికి వెళ్ళి కూర్చున్నాడు ప్రార్థనలో, బయటికి రాడరా, భోజనం లేదు, టైం అయిపోతుంది, వాకింగ్ కూడా అయిపోతుంది, ఎట్లా ఇప్పుడు ఎంతమందికి ఎట్లా రెడీ చేయాలి, కష్టంగా ఉంది అని చెప్పేసి కంగారు పడుతుంటే, అన్న ప్రార్థన చేస్తున్నాడు కదా ఏదో ఒకటి జరిగింది అనుకుంటున్నారంటే, వీళ్ళకి తెలుసు ఏదో ఒకటి జరిగింది అని చెప్పేసి ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే హెబ్రోన్ గేట్లు ఒక 5-6 లారీలు తోసుకొని లోపలికి వచ్చినాయంట. ఏంటని చూస్తే అన్ని భోజనాలు, అన్ని కూరలు ఉన్నాయంట దాంట్లో. ఏంటంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడు మీటింగ్ క్యాన్సిల్ అయిందంట. ఆ లక్షల మంది వచ్చే వాళ్ళకి భోజనాలు ఉండారంట. ఆ మీటింగ్ క్యాన్సిల్ అయితే భోజనం అంతా ఏం చేయాలంటే ఎవరు చెప్పారంట, అక్కడ భక్త్ సింగ్ గారు కాన్వకేషన్ జరుగుతుంది, తీసుకెళ్ళండి అక్కడికి అని చెప్తే తీసుకొచ్చారంట. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1983 సంవత్సరంలో ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్కి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆ ఎన్టీ రామారావు గారు హెబ్రోన్కి వెళ్ళారంట. వెళ్ళి ఎవరు ఇక్కడ పెద్ద ఆయన పిలవండి బయటకు అన్నాయంట. భక్త్ సింగ్ గారు అండి వస్తారు కూర్చోండి, వచ్చారంట భక్త్ సింగ్ గారు. హలో బ్రదర్, మీరు ఇక్కడ ఇంత పెద్ద స్థలంలో యేసుక్రీస్తు ప్రార్థన పెడుతున్నారు, ఇదంతా పేదవాళ్ళకి ఇస్తాను, నేను పేదవాళ్ళు బతుకుతారు, ఇల్లు కట్టిస్తాను అంట. అయ్యగారు ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటిది, ముఖ్యమంత్రి గారు ప్రభు సేవ చేయమని చెప్పారు, ఆయన ఇచ్చిన స్థలము, ఆయన పరిచర్య, ఇది మీరు ఇవ్వమంటారు ఏంటన్నా అంట. లేదు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాను, ఇవ్వాల్సింది అన్నా అంట. సరే వచ్చేవారం నండి మా పెద్ద ఆయన ఉన్నాడు, మా తండ్రి యేసు ప్రభు వారు, ప్రార్థన చేసి నేను చెప్తాను వచ్చేవారం అంటే, సరే వచ్చేవారం ఇదే వారం ఇదే టైంకి వస్తామని చెప్పాయంట. భక్త్ సింగ్ గారిని బయటికి పిలవండి అంతే. భక్త్ సింగ్ గారు బయటకు వచ్చారంట. ఏమన్నాడు బ్రదర్, మీ దేవుడు ఏమని చెప్పాడా ఈ స్థలాన్ని అన్నాయంట. అప్పుడు భక్త్ సింగ్ గారు చెప్పారంట, ప్రభు ఈ స్థలాన్ని మీకు మా దేవుడు ఇవ్వమన్నాడు, కానీ ఇచ్చిన గంటలో నువ్వు నీ భార్య పిల్లలు చచ్చిపోతారని చెప్పన్నాడంట. ఇంకా ముఖ్యమంత్రి పారిపోయాడంట. మళ్ళీ ఆ స్థాయికి కూడా, ఆ స్థలాలకు కూడా, ఆ ఛాయలకు కూడా రాలేదు. దట్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఇలాంటి విషయాలు భక్త్ సింగ్ గారి గురించి చెప్పాలంటే పుస్తకాలు చాలు, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఎవరు రాయొద్దని చెప్పాడు ఆయన. కానీ భక్తుల ద్వారా మా బోటి వాళ్ళం చాలా మంది దగ్గర తెలుసుకొని నేను అన్ని కూడా ధ్యానం చేసి చెప్పడం జరుగుతుంది. ఆయన అన్ని
చాలా లక్షల విషయాలు ఈయన గురించి చెప్పాలంటే. ఈయన స్టోరీ, ఈయన బాల్యము పంజాబ్ రాష్ట్రంలో 6/6/1903 సంవత్సరంలో నిష్ఠా దర్శనటువంటి సిక్కు మతంలో జన్మించాడు. 7వ తరగతి వరకు క్రైస్తవ పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆయనకు బహుమతి ఇచ్చారంట బైబిల్ని. అది భలే ఉంది అట్టని చెప్పేసి చింపేసి ఆ అట్టను జేబులో పెట్టుకుని మిగతా పడేసాయంట. అట్లా ఆయన తొలి దినాల్లో అలా ఉండేవాడు. నిష్ఠా దర్శలో ఉన్నటువంటి ఆయన 1926 సెప్టెంబర్ నెలలో ఇంగ్లాండ్ దేశానికి చదువుకుంటానికి వెళ్ళాడు. భారతదేశంలో ఫస్ట్ డబుల్ ఇంజనీర్ బ్రదర్ భగత్ సింగ్ గారు. ఇంగ్లాండ్లో చదువుకుని ఒక రోజున అక్కడి నుంచి కెనడాకి వెళ్ళి అక్కడ ఇంగ్లాండ్లో ఉండగానే మొత్తం చెడలవాట్లు నేర్చుకుని పాడైపోయాడు. ఈయన ఎక్కడ ప్రభువుని నమ్ముకున్నాడంటే ఇంగ్లాండ్ నుంచి కెనడాకు వినోదయాత్రకు వెళ్తుంటే 1928 ఆగస్టు 10న ఓడలో ఎక్కాడు. ఓడలో భోజనశాలలో మొట్టమొదటి తరగతిలో ఆరాధన జరుగుతుంటే ఆడికెళ్ళి కూర్చొని ప్రభు మాటలు విన్నాడు. వెంటనే మోకరించాడు. గొప్ప ఆత్మ ఆయన దర్శించింది. శక్తితో నింపబడ్డాడు. పదే యేసునామాన్ని ఉచ్చరించాడు. అట్లా ప్రభు దర్శించి 1928 నవంబర్ నెలలో మొట్టమొదటి క్రైస్తవ ఆరాధనకు అటెండ్ అయినటువంటి మహాభక్తుడు 1929 డిసెంబర్ 14న ఒక స్నేహితుడి ద్వారా కొత్త నిబంధన తెచ్చుకొని నిత్యంగా నేను నీతో మాట్లాడుతున్నాను చెప్తున్నాను అనే పదాలతో దేవుడు మాట్లాడుతుంటే 1939 ఫిబ్రవరి 22న బైబిల్ చదవటం ముగించాడు. ఆయన 1932 ఫిబ్రవరి 4న కెనడాలో వ్యాంకోవర్ అనేటువంటి నదిలో ఆయన బాప్తిసం పొంది 1933 ఏప్రిల్ 6న 7 సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అది కరాచీ, అప్పుడు అది మన ఇండియాలో ఉండేది, ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది. అయితే అట్లాంటి బాల్య జీవితం నుంచి యేసు ప్రభు నమ్ముకొని అద్భుతమైన రీతిగా ప్రభు సేవ చేశాడు. 1933 ఆ తర్వాత ప్రభు సేవకు పిలిచాడు. 3 సదులతో సేవకు వచ్చి ప్రపంచాన్ని తల్లకిందులు చేశాడు. పంజాబ్ నుంచి పెళ్ళుపికిన సిలువ ప్రపంచం. ఈ భక్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన చాలా పాటలు ఉన్నాయి. సేవకులారా, మీరు వినండి. మీరు వింట మాత్రమే కాదు, చాలా మంది వారికి వినిపించండి. ఈ లైఫ్ స్టైల్లో నుంచి చాలా విషయాలు నేర్చుకుని అలా మనం కొంచెం కాకపోయినా కొంచెం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. పంజాబ్ దేశంలో కోట్ల రూపాయల ఆస్తి వదిలిపెట్టుకుని వచ్చి ఒక్కడే వచ్చి ఒక సంచి చేసుకుని వచ్చి ఆయన ఒక ఛాలెంజింగ్ సేవ చేసి అసలు ఆయన ఆ దుమ్ము ధూళికి కూడా సరిపారు ఆ మాటలు అన్న వాళ్ళు. కొన్ని వేల సంఘాలు కట్టాడు ప్రపంచంలో. ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ది వరల్డ్. హీ హావ్ బిల్టెడ్ మెనీ చర్చెస్. ఆ క్రమం, ఆ డిసిప్లిన్, ఆ భగత్ సింగ్ గారి యొక్క పాదాల దుమ్ము ధూళి కూడా పట్టుకుని నెత్తి మీద వేసుకున్నా కూడా మనకు పాపక్షమాపణ. అటువంటి వెరీ వాల్యుబుల్ పర్సన్ ఆయన. హల్లెలూయా. ఈరోజు మరొక భక్తుని చరిత్ర. ఈ వీరిని గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు, మరి ముఖ్యంగా మన ఇండియాలో. కానీ వారి యొక్క పరిచర్యని వాళ్ళ కళ్ళారా చూస్తున్నాం. కానీ వారి ప్రారంభ దినాలు, వారి జీవిత చరిత్ర తెలిసిన వారు మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ తప్పకుండా మీరు ఈ దైవజనుడు ప్రారంభించిన పరిచర్యలో ఉన్నవారైతే నాకంటే మీకు ఎక్కువ తెలుసుంటుంది. ఒకవేళ నేను చెప్తున్నప్పుడు నేను చెప్పని విషయాలు ఏమైనా మిగిలిపోయినవి ఉంటే వాటిని మీరు లైవ్లో టైప్ చేసి నాకు సహకరించండి. ఇంతకీ వారెవరు అనుకుంటున్నారు? భక్త్ సింగ్ గారు. భక్త్ సింగ్ అనే గొప్ప దైవజనుడి గురించి మనందరికీ తెలుసు. ముఖ్యంగా వారు హైదరాబాద్లో 1950లో 1950వ సంవత్సరంలో ఆయన ప్రారంభించిన పరిచర్య గొప్ప ఉద్యమాన్ని రగులుకుంది. వేల మంది, లక్షల మంది రక్షించబడటమే కాక అనేక చోట్ల వారి పరిచర్య విస్తరించింది. సంఘాలు స్థాపించబడ్డాయి, అసెంబ్లీస్ స్థాపించబడ్డాయి. దేశ విదేశాలలో ఆయన పరిచర్య కొనసాగింది అన్న సంగతి మనకు తెలుసు. కానీ వారు ఎలా ప్రభువులోకి వచ్చారు, ఎలా పరిచర్యను ప్రారంభించారు అన్నది ఈరోజు కొంచెం తెలుసుకుందాం. భగత్ సింగ్ గారు పంజాబ్లో ఉన్న లాహోర్లో ఒక సిక్కు కుటుంబంలో
1903 సంవత్సరం జూన్ 6వ తారీఖున జన్మించారు. భక్త్ సింగ్ గారు పంజాబ్లోని లాహోర్లో ఒక సిక్కు కుటుంబంలో 1903 సంవత్సరం జూన్ 6వ తారీఖున జన్మించారు. తనకున్న 6 సహోదరులలో ఈయన మొదటివాడు, ప్రథముడు. మతనిష్ట కలిగినటువంటి సిక్కు కుటుంబంలో ఈయన జన్మించాడు. మరి సిక్స్ చాలా నిష్ట కలిగి ఉంటారు. వాళ్ళకి కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, వారి వస్త్రధారణ, వారి యొక్క పద్ధతి మనం అందరం గుర్తించగలం. చాలా నిష్ఠతో వారు వెంబడిస్తున్న భక్తి మార్గంలో ఉన్న భక్త్ సింగ్ గారికి ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు ఆయన చదివేటువంటి స్కూల్లో ఒకరు ఆయనకి ఒక చక్కటి బైబిల్ను బహుమానంగా ఇచ్చారు, ప్రజెంట్ చేశారు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ బైబిల్ అట్ట మాత్రం లెదర్ బైబిల్ చాలా అందంగా ఉంటే లోపల పేపర్లన్నీ చింపేసి ఆ అట్ట బాగుందని దాచిపెట్టుకున్నాడట. మా గ్రంథాల కంటే మించింది ఇందులో ఏముందని బైబిల్ను చదవకుండానే చింపేశాడు. ఆ అట్ట మాత్రం దాచిపెట్టుకున్నాడు. ఆ యొక్క బైబిల్ను చదువుతూ బైబిల్ను చదవలేదు, మతాచారాలని పాటిస్తూ నిష్ఠగా సాగుతున్నప్పుడు తాను గ్రాడ్యుయేట్ అయ్యాడు, డిగ్రీ చదివాడు. డిగ్రీ అయిన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలని ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలని, ప్రపంచమంతా తిరిగి చూడాలని ఆయనకు ఆశ ఉండేది ఎప్పుడు కూడా. ఆ ఆశ ప్రకారమే వారు ఒక ధనవంతులైన కుటుంబానికి చెందిన వారే కనుక ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి తాను ఇంజనీరింగ్ చదవడానికి లండన్ చేరాడు. ఇండియాలో బిఏ ముగించిన తర్వాత ఇంజనీరింగ్ కళాశాలలో చేరడానికి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి లండన్లో, అంటే క్యాపిటల్ సిటీలో ఆయన కాలేజీలో చేరడం జరిగింది. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఇక్కడున్న సాంప్రదాయం, ఇక్కడున్న మతనిష్ట వీటన్నిటిని అక్కడ ఆచరించడానికి అవకాశము దొరకలేదు. అంతేకాక ఆ పాశ్చాత్య దేశపు యొక్క ఆ యొక్క స్టైలు, ఆ ఫ్యాషను, ఆ చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం అతని మీద ఎక్కువగా కనపడడం వలన అంతవరకు మరి సిక్కులు మీకు తెలుసు కదా, వారు జుట్టు కత్తిరించకుండా పాగా పెట్టుకుంటారు, గడ్డం పెంచుకుంటారు, చాలా చక్కగా ఉంటారు. ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత జుట్టు కత్తిరించేసుకున్నాడు. మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకోవటం మొదలుపెట్టి హెయిర్ స్టైల్ మార్చేసి లోకంలో కలిసిపోయాడు. అక్కడికి వెళ్ళాక ఇంకా ఆడంబరాలకు చోటిచ్చాడు, వ్యసనాలకు చోటిచ్చాడు, త్రాగుడికి చోటిచ్చాడు. ఆ రోజుల్లో మూవీస్ పెద్దగా లేకపోయినా ఈ నాటకశాలలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వంటి వాటికి అలవాటుపోయాడు. అల్లరి చిల్లరగా జీవించడం మొదలుపెట్టాడు. అసలు ఇంకా భక్తి మార్గం కాదు కదా, దేవుడు లేడు, ఏమీ లేడని ఒక నాస్తికవాదంలోనికి దిగజారిపోయారు. ఒకసారి ఆలోచించండి. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటండి, భారతదేశంలో ఉన్నోళ్ళైనా ఇంగ్లాండ్ దేశం, ఏ దేశంలోనైనా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఇంగ్లాండ్ దేశం అంతా క్రైస్తవ దేశం అనుకోవటం అజ్ఞానం అది. కాబట్టి అక్కడికి వెళ్ళాక ఇతను క్రైస్తవుడు అవ్వలేదు సరిగదా, నాస్తికుడు అయిపోయాడు. తనకున్నటువంటి కనీసం ఆ భక్తి మార్గాలు కూడా విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టి అనేకమైన దురభ్యాసాలకు పాల్పడ్డాడు. అయితే 1926 సంవత్సరంలో ఆయన లండన్ వెళ్ళాడు. 28వ సంవత్సరంలో, అంటే ఇంచుమించు ఆయన యొక్క స్టడీ చేస్తున్న సమయంలోనే 1928వ సంవత్సరంలో ఒక ఆగస్ట్ నెలలో హాలిడే టూర్గా కొంతమంది యూత్ కెనడా వెళ్తుంటే ఆ కెనడా చూద్దామని చెప్పి, అమెరికాకు పక్కనే ఉంది, ఇంగ్లాండ్ నుంచి కెనడాకి ఈజీగా వెళ్ళొచ్చు. సో కెనడాకి వెళ్ళడానికి హాలిడే టూర్గా, విహారయాత్రగా బాగా అది ఇది చూద్దామని చెప్పి కెనడాకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ కెనడాలో అనుకోని రీతిగా ఒక క్రైస్తవ చర్చ్లోనికి, ఒక సమావేశంలోనికి, చర్చ్ కూడా కాదు, ఒక సమావేశంలోనికి అతన్ని ఆహ్వానించారు. అది ఒక
ప్రైజ్ మీటింగ్ లాంటిది. అంటే అక్కడ మంచి భోజనాలు, ఆహార పదార్థాలన్నీ కూడా ఉన్నటువంటిది. సో ఆయన భక్తి కోసం అక్కడికి వెళ్ళలేదు, కానీ విందు ఆరగించవచ్చు కదా, అక్కడికి వెళ్తే శుభ్రంగా తినొచ్చు కదా అని చెప్పి దాని నిమిత్తమై ఆ యొక్క మీటింగ్లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూర్చుంటే కూర్చున్నాడు, లేస్తే లేస్తున్నారు, కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకుంటున్నాడు, కళ్ళు తెరిస్తే కళ్ళు తెరుస్తున్నారు. ఆ ప్రసంగికుడు ప్రసంగించడం మొదలుపెట్టగానే ఆయన శుభ్రంగా నిద్రపోయాడట. ప్రసంగం అంతా అతను వినేలేదు. ఆయన నిద్రపోతూనే ఉన్నాడు, కానీ ప్రసంగం వినలేదు. నిద్రలో ఆయనకి ఏమీ అర్థం కాలేదు. కానీ ముగింపు ప్రార్థన వచ్చేటప్పటికీ ఆ ప్రసంగికుడు అందరూ మోకరించండి అని చెప్పగానే తనకు తెలియకుండానే నిద్రమత్తులో ఉన్న తన పక్కనున్న వాళ్ళందరూ మోకరించడం చూచి భక్త సింగ్ కూడా అప్రమత్తంగా, అంటే తనకు తెలియకుండానే మోకాళ్ళ మీద మోకరించాడు. దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో చూడండి. వాక్యం వినకపోయినా కూడా ఆ దేవుని బిడ్డల సమావేశంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంది కాబట్టి తనకు తెలియకుండానే ఆ ప్రభావంలోనికి రావటం, మోకరించమన్నప్పుడు అతడు మోకరించడం జరిగింది. ఎప్పుడైతే మోకరించాడో దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడ బలముగా ఉన్నందున ఆయన శరీరములో ఒక గగుర్పాటు కలిగింది, ఆయనకి వణుకు పుట్టింది. ఆ క్షణములో తనకు తెలియకుండానే తన నోటిలో నుండి క్రీస్తు నామాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసండి. దేవుడు తను ఏర్పరచుకున్న వారిని, తను కోరుకున్న వారిని, తను ప్రేమించిన వారిని ఏ రీతిగా దర్శిస్తారన్నది ఇక్కడ భక్త సింగ్ గారి యొక్క జీవిత చరిత్రలో, ఆయన యొక్క యవ్వన కాలంలో జరిగిన ఈ సంభవం ద్వారా చూస్తూ ఉన్నాం. కొందరిని వాక్యం వింటుంటే మారుస్తాడు, కొందరిని ప్రార్థనలో మారుస్తాడు, కొందరిని వాక్యం చదువుతుంటే మారుస్తాడు, కొందరు దర్శనాల ద్వారా మారుతారని మనం చెప్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఒక వింతైన విధంగా వాక్యం వింటమూ లేదు, కానీ ప్రార్థనకు మోకరించినప్పుడు దేవుడు తన హృదయంలో కార్యాన్ని జరిగించాడు. తనకు తెలియకుండానే రక్షణ అనుభవం, తన హృదయంలో ఒక మార్పు కలగటము జరిగింది. అక్కడ క్రమముగా దేవుని మందిరానికి, ఆరాధనలకు హాజరవుతున్నప్పుడు అతనికి మరింత మనోవికాసం కలిగింది. దేవుడు లేడు అనే నాస్తిక వాదము నుండి యథార్థపరుడైన నిజమైన దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహించుకోగలిగిన పరివర్తన ఆయన జీవితంలోనికి వచ్చింది. ఇంచుమించు ఒక 3 నెలలు కెనడాలో హాలిడే టూర్లో ఉన్నాడు. ఆ 3 నెలల్లో అక్కడ ఆత్మలో బలపడ్డాడు, ఆరాధనలో పాల్గొన్నాడు. తర్వాత మరలా కెనడా నుండి తిరిగి ఇంగ్లాండ్కి రావటం ప్రారంభించింది. ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత తాను పద్ధతిలో మార్పు వచ్చింది. అక్కడ కూడా దేవాలయాలు కనుగొని దేవుని వాక్యం వినడానికి ఆశ కలిగి ఉన్నాడు. అలాగే 1929 సంవత్సరంలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదవటం కొరకు మళ్ళా కెనడాకి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. మొదట ఒక టూర్గా వెళ్ళాడు, కానీ ఇప్పుడు తన ఇంజనీరింగ్లో ఇంకొక డిఫరెంట్ కోర్స్ లాగా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోసం కెనడాలో తనకి అవకాశం దొరికింది కాబట్టి ఇంగ్లాండ్ నుంచి మళ్ళీ కెనడాకు వెళ్ళటం జరిగింది. ఆ కెనడాకు వెళ్ళినప్పుడు ఎవరో ఆయనకి కొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చారు. కొత్త నిబంధన చదవటం ప్రారంభించాడు ఆయన. కొత్త నిబంధన చదవటం ప్రారంభించినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యమునకు వారసుడు కాడు అన్న మాట, మరి ముఖ్యముగా నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను, దేవుడే తనతో నేరుగా మాట్లాడుతున్నట్టుగా ఒక అనుభూతిని, దేవుని స్వరాన్ని ఆయన విన్నాడు. తన హృదయం ఎంత మోసకరమైందో, తాను ఎలాగూ భక్తి భావంతో ఉండటం కాదు కానీ రక్షించబడాలి, మారు మనసు పొందాలి, తిరిగి జన్మించాలి అని గ్రహించుకొని పశ్చాత్తాపడి తన పాపములన్నీ, ఎన్నో అపవిత్రమైన కార్యాలకు చోటిచ్చిన విషయాలన్నిటి కొరకు పశ్చాత్తాపడి ఆ రోజు నుంచి పూర్తిగా తన దురభ్యాసాల నుంచి, దురలవాటుల నుంచి విడిపించబడి హృదయ శుద్ధిని పొందాడు. 1929 సంవత్సరంలోనే ఆయన లోతైనటువంటి
విశ్వాస జీవితంలోనికి, రక్షణ అనుభవంలోనికి వచ్చాడు. ఆ సందర్భంలో తనకి పరిశుద్ధ గ్రంథం చదవాలని ఆశ వచ్చింది. కొత్త నిబంధన చదువుతుంతో సరిపెట్టుకోక మొత్తం బైబిల్ చదవడానికి ఒకప్పుడు చింపేశాడు దాన్ని. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ గ్రంథాన్ని తానే సంపాదించుకొని ఈసారి దాన్ని పొంది చదవడం ప్రారంభించాడు. 1929 సంవత్సరం డిసెంబర్ నెలలో బైబిల్ని సంపాదించుకొని చదవటం ప్రారంభించాడు. రోజుకి 14 గంటలు బైబిల్ చదివేవారంట భక్త సింగ్ గారు, ఒక యవ్వనస్తుడిగా. ఎంతండి ఆయన వయసు? 29 అంటే ఆయన 1903లో జన్మించాడు. 26 ఇయర్స్, 26 సంవత్సరాల యవ్వనస్తుడిగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడే బైబిల్ని కాలేజ్ బుక్స్ కంటే ఎక్కువ చదవటం మొదలుపెట్టి 3 నెలల్లో, అంటే 1930 సంవత్సరం ఫిబ్రవరి నెలకల్లా బైబిల్ని పూర్తిగా చదివేశాడు. రోజు 14 గంటలు చదివి ధ్యానిస్తూ 3 నెలల్లో బైబిల్ అంతా చదవటం ప్రారంభించగానే, చదివి ముగించగానే, ఎవరైనా సరే అండి, మీకు చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్తున్నాను, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. మాలాంటి భక్తుల బోధలు వినటం కంటే మీ అంతటా మీరు బైబిల్ చదవడం ద్వారా ఎంతో ఆధ్యాత్మిక బలాన్ని, ఆ బైబిల్లోని మాధుర్యాన్ని మీరు అనుభవిస్తారు. అదే జరిగింది భక్త సింగ్ గారి జీవితంలో. దేవుని వాక్యపు మాధుర్యాన్ని రుచి చూచిన భక్త సింగ్ గారు ఇంక ఇతర పుస్తకాలు చదవటం మానేసి మరల బైబిల్ని చదవటం, పఠించటం ప్రారంభించారు. ఆధ్యాత్మికంగా బలం పొందారు. ఆ తరువాత కెనడాలో 1932 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తారీఖున 1932 సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖున బహిరంగంగా క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు. అక్కడే 1932 సంవత్సరం అంటే ఆయనకి 29 సంవత్సరాల వయసు. 29 సంవత్సరాల వయసులో, అంటే రక్షించబడిన తర్వాత కూడా ఆయన వాక్యంతో బలపడి రూఢిపరుచుకొని ఊరకే ఆచారంగా తీసుకోవటం కాదు, కానీ అందులో వారు నిష్ట కలిగిన సిక్కు మతస్థులు కనుక అది వారి మీద ప్రభావం ఉంటుంది కనుక ఆయన చేసిన తీర్మానము అన్ని విధాల బైబిల్ని రుచి చూచి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడని బైబిల్లో చెప్తుంది. ఎవరో చెప్పేశారు, ఎవరో కెనడాలోనో ఇంగ్లాండ్లోనో ఆయన మార్చేశారు, మతం మార్చేశారు అనుకుంటే అది అజ్ఞానం. ఎవరు ఆయన్ని మార్చలేదు. ఆయనే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుంటే ఆయన వాక్యము, పరిశుద్ధాత్మని ఒప్పుకోలులు తన జీవితాన్ని తను ఎరగటానికి, ఈ దేవుడు గొప్పవాడని గుర్తించి ఆయన అంగీకరించుటకు, బాప్తిసం పొందుటకు అవకాశం ఇచ్చింది. తను బాప్తిసం పొంది క్రీస్తుని అంగీకరించాడు. ఎప్పుడైతే బాప్తిసం పొంది ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, ఈలోపు ఇంజనీరింగ్ ముగించారు. ఇండియా రావాల్సిన పరిస్థితి వచ్చింది, పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అంతకంటే ముందు దేవుడు తనతో క్లియర్గా మాట్లాడుతున్నాడు. మరి ఎవరైనా ఈ రోజుల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చదువుకోవడానికి వెళ్ళి మళ్ళీ అక్కడే స్థిరపడిపోతున్నారు కానీ మన దేశం రావడానికి అంతగా ఇష్టపడతలేదు కదా. ఇప్పుడు ఇంకా ఎంతో మెరుగు మన దేశం ఇంచుమించు అభివృద్ధికరమైన దేశాల్లో ఒక దేశంగా ఉంది. ఆ రోజుల్లో అటువంటి పరిస్థితులు లేవు. అయినప్పటికీ దేవుడు చెప్పాడు, నువ్వు ఇండియాకు వెళ్ళి పరిచర్య ప్రారంభించు. నువ్వు ఇక్కడ రక్షించబడ్డావు, ఎక్కడ ఉండిపోవటానికి కాదు, నిన్ను తిరిగి నేను భారతదేశంలో నా సాక్షిగా వాడుకుంటానని దేవుడిచ్చిన పిలుపును బట్టి తాను 1933 సంవత్సరం ఏప్రిల్ నెలలో, అంటే 7 సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియాకు వచ్చాడు. 33 సంవత్సరం అంటే కరెక్ట్గా 30 సంవత్సరాల వయసులో ఆయన ఇండియాకు వచ్చి దేవుని సేవ చేయడానికి, ప్రభువు నమ్ముకున్నానని సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ప్రారంభించాడు. ముంబాయిలో ఆయన ఫ్లైట్ దిగగానే, ఇప్పటిలాగా హైదరాబాద్లో అన్ని చోట్ల అప్పుడు ఫ్లైట్లు లేవని, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఓన్లీ హార్బర్స్ ఉన్న దగ్గర ఉండేవి. ఒకవేళ ఆ రోజుల్లో చెన్నైలో, కలకటాలో, ముంబాయిలో మాత్రమే ఎయిర్పోర్ట్స్ ఉండేవి కదండి. లేకపోతే ఓడలు కూడా ఓడలో రావాలన్నా కూడా షిప్లు అక్కడే ఉంటాయి. తను ముంబాయిలో దిగగానే పంజాబ్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. చాలా సంతోషపడుతున్నప్పుడు
నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నిజమైన రక్షకుడని తన ఇంటి వారికి సాక్ష్యం ఇవ్వటం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏమన్నారంటే, నీకు ఇష్టమైతే బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, అయితే నువ్వు క్రైస్తవుడు అయ్యావని ఎవరికి చెప్పకూడదు అని బతిమిలాడారంట. దయచేసి నువ్వు రహస్య క్రైస్తవుడుగా ఉండు కావాలంటే, కానీ నువ్వు క్రైస్తవుడు అయ్యావనే సంగతి చెప్తే మా పరువు పోతుంది అన్నట్టుగా ఇంటివారు తల్లిదండ్రులు ఆయన ఆటంకపరిచినప్పుడు, ఆయనకు చెప్పినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, క్రీస్తే నా ఊపిరి. ఆయన అన్న మాటలు యాజ్ ఇట్ ఈస్ చదువుతున్నా అండి. క్రీస్తే నా ఊపిరి పీల్చుకోకుండా నేను ఎలా బతకగలను? నాలో క్రీస్తు జీవించుచుండగా ఆయన లేకుండా నేను ఎలా జీవించగలను? అబ్బా, ఏం భక్తి అండి. క్రీస్తే నా ఊపిరి, నేను ఊపిరి పీల్చుకోకుండా ఎలా బతకగలను? క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, ఆయన నాలో లేకుండా నేను ఎలా జీవించగలను? ప్రతి క్రైస్తవుడు ఈ మాట చెప్పగలిగితే రక్షించబడ్డానన్న వ్యక్తి, ప్రభువుని నమ్ముకున్నానన్న వ్యక్తి, బాప్తిసం పొందానన్న వ్యక్తి, ప్రపంచం ఎప్పుడో మారేదండి. ఈ రోజున మనం పేరుకు మాత్రమే క్రైస్తవులు ఉన్నాం, అందుకే దేవుడి నామానికి హేళన కలుగుతుంది. క్రీస్తే నా ఊపిరి పీల్చుకోకుండా ఎలా బతకను? క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, ఆయన లేకుండా నేను ఎలా జీవించగలను అని సమాధానం ఇచ్చాడు. భక్త్ సింగ్ గారి భక్తులందరూ తన మీద తిరగబడ్డారు. నీ ఉన్నతమైనటువంటి సిక్కు మతాన్ని వదిలి అంటరాని వాడి అయిపోయావని దూషించారు. అయితే అందుకు భక్త్ సింగ్ గారు, నేను అంటరాని వాని కంటే అధ్వానమైన స్థితిలో ఉన్న ఘోర పాపిని, యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా నేను ఇప్పుడు రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాను. ఏంటంటే చాలామంది ఈరోజుకి అదే అభిప్రాయం అంటారు. క్రీస్తుని నమ్ముకుంటే ఏదో కిందకి దిగిపోయినట్టుగా మానుకుంటాడు. దిగారా మీరు కూడా మతంలో అడుగుతుంటారు కదా కొంతమంది. అంటే క్రైస్తవులు అంటే ఒక తక్కువ కులానికి చెందినవారు, ఒక పేద వర్గానికి చెందినవారు అనుకునేవారు ఈ రోజుకి చాలామంది ఉన్నారు. కారణం క్రైస్తవులు అనబడేవారిలో అనేకులు అలా ఉన్నారు కాబట్టి. క్రైస్తవులు అనబడేవారు వేరు, క్రీస్తును కలిగి ఆయనే ఊపిరిగా ఆయనను సొంత రక్షకుడు అంగీకరించి జీవించేవారు వేరు. ఆ వ్యత్యాసం తెలియట్లేదు లోకంలో ఉన్న మనుషులకి, మనకు చూపించలేకపోతున్నాం. అది అందుకే దేవుని నామానికి మహిమ తేవడానికి బదులు సిగ్గు తీసుకొస్తున్నాం. నువ్వు అంటరాని వాడు అయిపోయావురా అని అంటే ఆయన ఏమన్నాడంటే, నేను అంటరాని వానికంటే అధ్వానమైన స్థితిలో ఘోర పాపిగా ఉన్నాను, ప్రభువు నన్ను రక్తంలో నన్ను కడిగి రాజులైన యాజక సమూహంలో చేర్చాడు, ఉన్నతమైన స్థితికి నేను హెచ్చించబడ్డానని సాక్ష్యం చెప్పాడు. ఆ బంధువులందరూ ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. తన విద్యార్హతలు ఎక్కడో ఆ రోజుల్లో లండన్లో చదివి వచ్చాడంటే చాలా గొప్పది, ఫారెన్ రిటర్న్ అనమాట. కానీ ఉద్యోగం చేయడానికి ఇష్టపడక ఆ డిగ్రీలన్నీ పక్కన పడేసి, సొంత వారిని అందరినీ పక్కన పడేసి సువార్త సేవలో గ్రామము తిరగటము ప్రారంభించారు. ప్రభు సన్నిధిలో గంటల తరబడి మోకరించి ప్రార్థించడం, ఆయన వాక్యం చదవటం ఈ దైవజనుడి యొక్క గొప్ప అభ్యాసం, గొప్ప విషయం. అది గంటల తరబడి ప్రార్థించటం, గంటల తరబడి పరిశుద్ధ గ్రంథాన్ని పఠించటం. ఎవరైనా సరే అది చేస్తే మనం పరివర్తన చెందుతాం, రూపాంతరం పొందుతాం. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నారు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఇదే అభ్యాసం అండి. అది చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని భక్త్ సింగ్ గారికి తెలియజేశారు. నీ ఆస్తిపై ఉన్న హక్కులన్నీ వదులుకో. బోల్డ్ ఆస్తి ఉంది వాళ్ళకి. నీ ఆస్తిపైనున్న హక్కులన్నీ వదులుకో. నీ అవసరతల గురించి నాతో తప్ప ఎవరికి చెప్పకో అని దేవుడు చెప్పాడు. ఫ్రెండ్, బా ఎంత మంచి మాట. తల్లిదండ్రుల ఆస్తి కొరకు తారట్లాడొద్దు, వాటి మీద నీ హక్కు ఉన్నా కూడా అది వదిలిపెట్టే. నీ అవసరతల కొరకు ఎవరిని అడక్కో, నా దగ్గర అడుగు నేను ఇస్తానన్నాడు దేవుడు. అంతేకాకుండా ఏ సంస్థలో చేరకు, నీ సొంత పథకాలు వేసుకోకు, నేను నిన్ను నడిపిస్తా అని వాగ్దానం ఇచ్చాడు. సంస్థల్లో ఉద్యోగాలకు చేరడమో, ఎవరో డబ్బులు పంపిస్తే సేవ చేయటమో అనేది ఎందుకో నాకు కూడా అస్సలు ఇష్టం ఉండదండి. అంటే కొందరి పక్షంలో దేవుడి ఉద్దేశం అది. నేను కూడా అనేక సంవత్సరాలు ఒక దైవజనుడి దగ్గర నేను తర్బీదైన తర్వాత, నేను వివాహితున్నయ్యాక నా 30th ఇయర్లో, ప్రభా నా ఫర్దర్ మినిస్ట్రీ ఏంటని అడిగితే,
ఏ సంస్థలో చేరకు నువ్వు. చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. మా సంస్థలో డైరెక్టర్గా ఉండండి, పాస్టర్గా ఉండండి, మా యొక్క మీకు అన్ని రాయితీలు ఇస్తాము, మీకు అంత అధికారం ఇస్తామని చెప్పారు. కానీ దేవుడు చెప్పినట్టుగా చేయటం జరిగింది. భక్త్ సింగ్ గారు పరిచర్యలో ఏ సంస్థలో చేరొద్దు, నీ సొంత పథకాలు నీ ఇష్టం వచ్చినట్లుగా వేసుకోవద్దు, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీ అవసరతలు తీరుస్తానని వాగ్దానం ఇస్తే తన చదువును, ఉన్న డిగ్రీలను, తన హక్కున్న బోల్డ్ ఆస్తి, బంధువర్గాన్ని సమస్తము విడిచిపెట్టి భక్త్ సింగ్ గారు పరిచర్యను ప్రారంభించారు. అంచెలంచెలుగా ఆ పరిచర్య అభివృద్ధి పొంది ఆయన మద్రాసులో మరనేక స్థలాలలో పరిచర్య విస్తరించింది. 1550లో హైదరాబాదులో పరిచర్య ప్రారంభించినప్పుడు, ఈనాటికి అండి హైదరాబాద్లో క్రైస్తవత్వంలో చాలా అభివృద్ధి ఉండడానికి కారణం ఒకప్పుడు ఇలాంటి గొప్ప దైవజనులు వేసిన బీజం. అది వాళ్ళకి తెలుసుకోవటం లేదు చాలామంది. ఏంటండి, గొప్ప దైవజనులు చేసిన కన్నీటి ప్రార్థన ఫలితం తరతరాలకు నిలిచిపోద్దండి. ఆ విత్తిన బీజం, ఆ వాక్యము అది ఫలిస్తుంది. 3-4 తరాల వరకు నేను దీవిస్తాను ప్రభు చెప్పాడు. చూసారా, 1950లో ఆయన ఆ సభలలో పశ్చాత్తాపము అనే అంశం మీద అందించినటువంటి ప్రసంగాలు ఒక గొప్ప ఉజ్జీవాన్ని కలుగజేసాయి. ఉజ్జీవం కలిగినప్పుడు అండి కఠినాత్ములు కరిగిపోతారు, మూర్ఖులు మనసులు రంజింపబడతాయి, తాగుబోతులు మారతారు, దెయ్యాలు పెట్టిన వాళ్ళు విడిపించబడతారు, విరిగిపోయిన కుటుంబాలు కట్టబడతాయి, గురిలేని యవ్వనస్తులు గురి కలుగుతారు, బ్రతుకులు గొప్ప మార్పు, రక్షణ, విడుదల, అది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. ఉజ్జీవం రగులుకోవాలి. ఎవ్రీ 50 yearsకి ఒక ఉజ్జీవం రగులుకుంటే తప్ప క్రైస్తవత్వం అణగారిపోద్దని ఒక దైవజనుడు చెప్పాడు. మరి ఇప్పుడు 1950 అంటే ఆ తర్వాత గొప్ప ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు అక్కడెక్కడ చూస్తున్నాం. ఉద్యోగ సభలను పెట్టుకోవడం ఇప్పుడు మామూలు అయిపోయింది, అందరూ పెట్టుకుంటున్నారు. కానీ నిజమైన ఉజ్జీవం, అదే ఆ ఉజ్జీవము ఈ 70 సంవత్సరాల క్రితం ఆ ఉజ్జీవం ఒక్క హైదరాబాద్లో కాదు, అప్పుడు చాలామంది దైవజనులను దేవుడు లేపారు. వీరంతా సమకాలికులు. మీరు గమనించి చూస్తే వారి చరిత్రలు, జాషువా డానియల్ గారి తండ్రి గారు ఎన్ డానియల్ గారు, అలాగే ముంగుమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ స్థాపకులు, భక్త్ సింగ్ గారు, వీళ్ళంతా ఒకే ఇంచుమించు అదే తరంలో ఉన్నవాళ్ళు. ఒకే సమయంలో వారిని గొప్ప ఉజ్జీవం రగులుకున్నప్పుడు వారు చేసిన పరిచర్యలు ఈనాటికి కొనసాగుతూ ఉన్నాయంటే అది పరిశుద్ధాత్ముడు ఎంత బలంగా పనిచేస్తాడన్న సంగతిని మనం చూడగలుగుతాం. మరి హైదరాబాద్లో గొప్ప పరిచర్య జరిగింది. ఈ రీతిగా ఇంచుమించు 60 సంవత్సరాలు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు. ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నాయి. ఆయన ఇంగ్లీషు, ఉర్దూ, పంజాబీ, హిందీ భాషల్లో వాక్యం అందించేవారు. ఇంగ్లీషు, ఉర్దూ, పంజాబీ, హిందీ భాషల్లో. నార్త్ ఇండియాలో కూడా బాగా వాడబడిన దైవజనుడు, మన దేశంలో బాగా మన దేశస్థుడైన దైవజనుడు భక్త్ సింగ్ గారు. ఏంటంటే కారణం ఆయన హిందీ, ఉర్దూ, పంజాబీ భాషల్లో కూడా ప్రసంగించగలరు. కాబట్టి ఈయన ద్వారా 6000 సంఘాలు స్థాపించబడ్డాయి. అప్పటికి మరి ఇప్పుడు ఇంకెక్కువ ఉంటాయేమో. అంతేకాక ఆయన పరిచర్య ప్రభావం వలన ఇండియాలతో పాటు పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలలో కూడా సంఘాలు 10,000 సంఘాలు స్థాపించబడ్డాయి. ప్రపంచంలోనే ఎక్కువ సంఘాలు స్థాపించిన వ్యక్తిగా ఈయన పేరు గిన్నిస్ బుక్లో నమోదు చేయటం గమనార్హమని చెప్పబడింది. ఎంత గొప్ప దైవజనుడు! మన తరంలో మన కళ్ళ ముందు చూస్తున్న పరిచర్య. ఒక వ్యక్తి విస్తారమైన డబ్బు సంపాదించి చచ్చుట కంటే ఆధ్యాత్మిక అవసరతలను తీర్చుట కొరకు ధారాళంగా డబ్బును ఖర్చు పెట్టుట గొప్ప భాగ్యం. ఏంటంటే విస్తారమైన డబ్బు సంపాదించి చచ్చుట కంటే ఆధ్యాత్మిక పరివర్తన అవసరతల కొరకు ధారాళంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం గొప్ప భాగ్యం అన్న ఈ దైవజనుడు తన 60 సంవత్సరాల పరిచర్య కాలంలో అనేక కోట్ల రూపాయలు సంపాదించి ప్రభు సేవలో ఖర్చు పెట్టినప్పటికీ తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ప్రభు ఇచ్చిన మహిమ కిరీటాన్ని సంపాదించుటకు సిద్ధపడి ప్రభు పిలుపునందుకొని
తన 97వ ఏట అనగా సెప్టెంబర్ 17వ తారీఖు 2000 సంవత్సరమున సాయంత్రం 6:05 ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఈ దైవజనుని కనీసం ఒక్కసారి కలిసే భాగ్యం నాకు దొరికింది. అండ్ హైదరాబాద్లో ఆ సంవత్సరం నాకు గుర్తులేదు, కానీ బిఫోర్ 2070, 90sలో అనుకుంటాను. అప్పటికి ఆయన మరణించడానికి ముందు కొంతకాలం మౌనంగా ఉండిపోయారు. ఆయనకి ఏ రోగం లేదు. ఆయన ముఖం చూస్తే నేను ఆయన కూర్చోబెట్టి ఉన్నారు, చక్కగా తెల్ల వస్త్రాలు వేసుకొని దేవదూతలాగా ఆయన ముఖంలో వెలుగుంది. ఆయన కూర్చోబెట్టారు. వెళ్ళి నేను కింద కూర్చొని ఆయన ముఖంలో చూస్తూ వందనాలయ్య గారు అంటే అలా చూస్తున్నారు ఆ చిరునవ్వుతో, కానీ ఏమీ మాట్లాడటం లేదు, ఏమీ స్పందించడం లేదు. కానీ ఆయన ముఖంలో దేవుని యొక్క ప్రశాంతతను, దేవుని వెలుగును చూడగలిగాను. కొంతకాలం ఆయన అలాగే ఉండటం గమనార్హం. మరి దేవుడి యొక్క ప్రణాళికలు మనకు తెలియదు, కానీ గొప్ప పరిచర్య చేసి ఏమీ కూడబెట్టుకోకుండా కోర్స్ దేవుని మందిరాల కొరకు బోల్డ్ స్థలాలు కొన్నారు, బోల్డ్ పరిచర్య చేశారు, కోట్లు సంపాదించి ఖర్చు పెట్టారు. కానీ ఆయన ఏమీ మిగిల్చుకోకుండా తన యొక్క కుటుంబం అంతటిని వదిలిపెట్టుకొని, తన యొక్క హక్కును వదిలిపెట్టుకొని, ఆస్తులను వదిలిపెట్టుకొని త్యాగంతో పరిచర్య చేసిన దైవజనుడు 60 years గొప్ప పరిచర్య చేసి తన 97వ సంవత్సరంలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. బైబిల్ పరిజ్ఞానం ఇంతగా కలిగిన భక్త సింగ్ వంటి వ్యక్తిని మరెవరిని నేను చూడలేదు. పశ్చిమ దేశాలలో ప్రసంగికులు, బోధకులందరూ ఆయన ముందు చిన్నపిల్లలాగా ఉన్నారు అన్నాడు రాబర్ట్ ఫిన్నీ అనే ఒక భక్తుడు. ఇంత బైబిల్ పరిజ్ఞానం కలిగిన వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. పాశ్చాత్య దేశాల్లో, ఇతర దేశాల్లో గొప్ప గొప్ప ప్రసంగికులు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ అంటారు, కానీ వాళ్ళందరూ భక్త సింగ్ గారి ముందు చిన్నపిల్లల్లాగా ఉన్నారు అని రాబర్ట్ ఫిన్నీ అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. నేను భక్త సింగ్ అంత భక్తుడిని కాదు అన్నారు. బిల్లీ గ్రహాం ఎంతో గొప్ప భక్తుడని మనందరం గుర్తిస్తున్నాం, పొగుడుతున్నాం. కానీ ఆయన భక్త సింగ్తో పోల్చుకున్నప్పుడు నేను అంత భక్తుడిని కాదు అన్నాడు. అది ఆయన తగ్గింపుకు, అది ఆయన గొప్పతనానికి కూడా గుర్తుగా ఉంది. అంతేకాక భక్త సింగ్ గారిలో చూసినటువంటి ప్రత్యేకతను గుర్తించిన బిల్లీ గ్రహాం ఆయన ఎంతో పరిచర్య చేశాడు. కానీ బైబిల్ను ధ్యానించటం, నమ్మటం, వాక్యానుసారంగా దైవ చిత్తానుసారంగా పరిచర్య చేసిన దైవజనుడు భక్త సింగ్ గారు. ప్రతి క్రైస్తవుడి చేతుల్లో బైబిల్ ఉండాలి అని నేర్పించింది ఎవరో కాదండి, భక్త సింగ్ గారే. ఈ రోజున అనేకులు క్రైస్తవుల చేతుల్లో బైబిల్ పట్టుకున్నారంటే దానికి మూల కారకుడు ఒకప్పుడు ఆ విషయాన్ని ఒక్కాణించి చెప్పినటువంటి భక్త సింగ్ గారే. ఆయన మరణించినప్పుడు ఇంచుమించు హైదరాబాద్లో 3 లక్షల మంది ఊరేగింపులో పాల్గొన్నారు. ఈవెన్ క్రైస్తవేతరులు కూడా ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించగలిగారు. ఆ ఊరేగింపులో భక్త్ సింగ్ యొక్క సొంత సహోదరుడైన చోప్రా సింగ్ అన్నాడు, నా సహోదరుడైన భక్త్ సింగ్ సిక్కు మతాన్ని, కుటుంబాన్ని కాదని క్రీస్తుని వెంబడించాడు. మేము దిక్కులేనివాడు అయిపోతాడేమో అనుకున్నాం, కానీ ఈ రోజున అశేష ప్రజల ప్రేమను చూరగొన్నాడు. మాకు ఈ ధన్యత దొరకలేదు అని ఆయన అంతిమ యాత్రలో భక్త్ సింగ్ గారి సొంత సహోదరుడైనటువంటి చోప్రా సింగ్ చెప్పడం జరిగింది. ఇలాంటి గొప్ప దైవజనులు ఈ అంచె దినాలలో అనేకులు లేచుదురుగాక. వాక్యం, ప్రార్థన నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. దేవుని ప్రణాళికలో, ఆయన ఉద్దేశములలో నిన్ను వాడుకోవడానికి, దేవుడు నిన్ను సిద్ధపరచుకోవడానికి మూలమవుతుంది. ఈ గొప్ప భక్తుడైన భక్త్ సింగ్ గారి చరిత్ర మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఓకే, చాలా చాలా సంతోషం. మీలో కొంతమంది షేర్ చేస్తూ ఉన్నారు. అంత్యక్రియలకు 2000 ఎంత అన్నారండి? 1 బదులు 100 1000 3 లక్షలు అన్నారు, మీరు 2,50,000 అన్నారు. అది నెంబర్స్, ఇట్స్ ఓకే అండి, దట్స్ నాట్ ఎన్ ఇంపార్టెంట్. ఓకే, వెరీ గుడ్. మనకు అలవాటు కదండి, 10 మంది వస్తే 100 మంది వచ్చారని, 100 మంది వస్తే 20 మంది వచ్చారని చెప్పుకోవడం. 100 మంది వస్తే 20 మంది వచ్చారని చెప్పుకుంటాం, 60 మంది వస్తే 100 మంది వచ్చారని చెప్పుకుంటాం. ఓకే, భక్త్ సింగ్ గారి యొక్క ఇల్లు చాలా బాగుందట, కానీ వారు ఉన్నారా?
వారి ఇల్లు చర్చికి అడ్జాయినింగే కదండి. వారు అక్కడే కూర్చునేవారు, అక్కడే ఉన్నారు. కిందే కూర్చునేవారు. ఆయన ఎప్పుడు కూర్చోలేదు. ఆయన కిందే కూర్చునేవారు. ఆ గొప్ప దైవజనులోని విశేషత. దేవుని స్తోత్రం. ఈరోజు యవనస్తులైన వారు, ఇంజనీరింగ్ చేస్తున్నవారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నవారు, దేవుని ప్రణాళికలు ఎరగండి. మీరేదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ దొరికితే చాలనుకుంటున్నారు, కానీ మీకు ఒకవేళ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ దొరికిందండి, ఇంటర్నేషనల్ కంపెనీలో జాబ్ దొరికిందండి, ఏమవుతుంది చెప్పండి? ఓకే, మీకు వీసా కూడా దొరికింది, ఇతర దేశాలకు కూడా వెళ్ళారు, మీలో చాలామంది వెళ్ళారు కూడా, ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, జాబ్ చేసుకుంటున్నారు. అంతేనా? మీరు ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారారు? కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరంగా మారిన ఈ దైవజనుని చూడండి. దేవుని చేతుల్లో పెట్టుకున్న వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడో ఈ భక్తుల జీవిత చరిత్రలు చదువుతుండగా మనం తెలుసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. దేవుడు ఈ అంచె దినాలలో గొప్ప దైవజనులు, నిజమైన క్రైస్తవులను తయారు చేసే దైవజనుల్ని లేపునుగాక.